సబ్జెక్ట్. పిల్లలు, మీకు తెలుసు కదా, స్కూల్లో ఒక్క సబ్జెక్టు మాత్రమే ఉండదు, చాలా సబ్జెక్టులు మనం చదవాలి. ఆ అన్ని సబ్జెక్టులో ఒక సబ్జెక్టు ఉంటుంది, అది మనకు చాలా ఇష్టం ఉంటుంది. ఆ సబ్జెక్టు ఏదైనా సరే ఆ బుక్ మన ముందుకు రాగానే మనకి మంచి ఫీలింగ్ వస్తుంది. ఆ సబ్జెక్టు నోట్బుక్ కూడా మనందరికీ చాలా గొప్పగా అనిపిస్తుంది. మన ఫేవరెట్ సబ్జెక్ట్ పీరియడ్ మొదలైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఆ సమయమే తెలియకుండా గడిచిపోతుంది. ఒకరోజు గట్టు చింకి స్కూల్కి కొంతమంది అధికారులు వస్తారు. వాళ్ళు వాళ్ళ పని పూర్తవగానే పిల్లల దగ్గరికి వచ్చి వాళ్లతో మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు, అన్ని సబ్జెక్టులు ముఖ్యమైనవి, కానీ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అది మీ ఫేవరెట్ సబ్జెక్ట్. మనం ఇప్పుడు ఫేవరెట్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఒక్కొక్కరు చెప్పండి, మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? గుడ్ మార్నింగ్ సార్, నా పేరు బంటి. ఇంకా నాకు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం సార్. ఓహో, నైస్, థ్యాంక్స్ బంటి. నెక్స్ట్. సార్, నా పేరు గుడ్డి. నాకు హిందీ అంటే చాలా ఇష్టం. ఇంకా హిందీ కవితలంటే నాకు చాలా ఇష్టం. మీకు చాలా చాలా ధన్యవాదాలు గుడ్డి. నెక్స్ట్. హలో సార్, నా పేరు చింకి. నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. బ్యూటిఫుల్. బాబు, నువ్వు చెప్పు, నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఈ ప్రశ్న గట్టుకి. గట్టు సమాధానం చెప్పడానికి లేచి అతను ప్లేసులో నిలబెడతాడు. ఇంకా అధికారితో పాటు క్లాస్ మొత్తం గట్టుని చూస్తూ ఉంటారు, గట్టు ఏం సబ్జెక్టు చెప్తాడా అని. ఇంకా గట్టు సబ్జెక్టు పేరు చెప్పగానే అందరూ ఆశ్చర్యపోతారు. హాయ్ సార్, నా పేరు గట్టు. ఇంకా నా ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్. ఓ, వెరీ ఇంప్రెసివ్. అప్పుడే బంటి మధ్యలో మాట్లాడతాడు. సార్, గట్టు అబద్ధం చెప్తున్నాడు. అతనికి మ్యాథ్స్ కాదు, సైన్స్ అంటే ఇష్టం. గట్టు, బంటి చెప్పింది నిజమేనా? నిన్నటి వరకు నిజం సార్, కానీ ఇవాళ కాదు. నిన్నటి వరకు నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం, కానీ ఇవాళ నుంచి నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం. గట్టు ఈ జవాబు విని క్లాస్ అంతా నవ్వుతారు. అరే గట్టు, చెప్పటం కాదు, చేసి చూపించాలి, ఏది చేసినా కానీ. నైస్ ఐడియా బంటు. గట్టు, ఒకవేళ నీకు నిజంగా మ్యాథ్స్ అంటే ఇష్టం ఉంటే నేనిచ్చే ఈ ప్రాబ్లం సాల్వ్ చెయ్యి. ఇప్పుడు వజా వస్తుంది. ఆ తర్వాత ఆ అధికారి గట్టుకి ఒక ప్రాబ్లం ఇస్తాడు. ఇంకా సాల్వ్ చెయ్యమని చెప్పాడు. గట్టు బోర్డు దగ్గరికి వస్తాడు. ఇంకా నిమిషాల్లో ఆ మ్యాథ్స్ క్వశ్చన్ సాల్వ్ చేస్తాడు. ఎక్సలెంట్. మీరందరూ ఇప్పుడు గట్టుకి చప్పట్లు కొట్టండి. గట్టు కాన్ఫిడెన్స్ ఇంకా పర్ఫార్మెన్స్ చూసి అందరూ షాక్ అవుతారు. బంటికి అర్థం కాదు అసలు ఇదంతా ఎలా జరిగింది అని. క్లాస్ అంతా చప్పట్లు కొట్టి గట్టుని అభినందిస్తారు. చాలా మంది పిల్లలకి ఫేవరెట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ లేక ఆర్ట్స్ ఉంటుంది. చాలా మంది పిల్లలు మ్యాథ్స్ కి భయపడతారు. గట్టు, నువ్వు చెప్పు, నీకు మ్యాథ్స్ అంటే ఎందుకంత ఇష్టం? ఎందుకంటే సార్, మ్యాథ్స్లో నెంబర్స్ ఉంటాయి. నెంబర్స్తో ఆడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. నేను నెంబర్స్తోని మాట్లాడతాను కూడా, అవి కూడా నాతో మాట్లాడతాయి. మాటల మధ్య ప్రాబ్లం సాల్వ్. హో, హౌ ఇంట్రెస్టింగ్. అయితే చూశారు కదా మీ అందరూ, మన గట్టు ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్. అయితే మ్యాథ్స్ మీకు కూడా ఫేవరెట్ సబ్జెక్టా? గట్టు గురించి చెప్పాలి అంటే గట్టు ఈ మ్యాథ్స్ సిస్టమ్ ఇంట్లో ఇంకా స్కూల్లో ఆగిపోలేదు. గట్టు ఎక్కడున్నా మ్యాథ్స్ అతనితో వెళ్తూ ఉండేది. ఒకసారి ఇంటికి చాలా మంది చుట్టాలు వస్తారు. గట్టు మెల్లిగా అందరు చుట్టాలని లెక్క పెడతాడు. 1 2 3 4. గట్టు వెంటనే కిచెన్లోకి వెళ్లి అమ్మతో ఇలా అంటాడు. అమ్మా, మొత్తం 14 మంది ఉన్నారు. అందులో 4 చిన్న పిల్లలు, 6 యంగ్, మరియు ఇంకా 4 ఓల్డ్ ఉన్నారు. నాన్నమ్మ వయసు వారు. కాబట్టి నువ్వు పిల్లల కోసం 4 గ్లాసులు పాలు, యంగ్ వాళ్ల కోసం 4 కప్పుల కాఫీ, ఇంకా ముసలి వాళ్ల కోసం 4 కప్పుల చాయ్ చెయ్యి. గట్టు లెక్కలు విని అమ్మ కొన్ని సెకండ్లు బ్లాంక్ అయిపోతుంది. రోజూ పాలవాడు వచ్చినప్పుడు గట్టు ధ్యాసగా నిద్రలేచేవాడు. పాలవాడి దగ్గర 1 లీటర్ పావు ఉంటుంది. 1/2 లీటర్వి, పావు లీటర్వి, అన్ని పావులు ఉంటాయి. దాంతో అతను గట్టు గిన్నెల్లో పాలు పోస్తాడు. ఇదిగో ఇది లీటర్, ఇది 1/2 లీటర్. గట్టు, ఇది మొత్తం లీటర్నరా. గట్టు అమ్మతో మార్కెట్కి వెళ్ళేవాడు. అప్పుడు కూడా మ్యాథ్స్ అతని వెంటే ఉండేది.
కూరగాయల వాడి దగ్గర కూరగాయలు కొనేటప్పుడు గట్టు ధ్యాస అంతా డబ్బు మీదే ఉండేది. కానీ కూరగాయల ఆవిడ మ్యాథ్స్లో గట్టు కన్నా పర్ఫెక్ట్ ఉంటుంది. అమ్మ డబ్బులు ఇవ్వగానే తను వెంటనే తన మూటలో నుంచి చిల్లర తీసి అమ్మకి ఇస్తుంది. ఆ అమౌంట్ కంప్లీట్గా కరెక్ట్గా ఉండేది. ఆంటీ, మీ దగ్గర క్యాలిక్యులేటర్ లేదు కదా, అయినా మీరు ఇంత త్వరగా ఎలా క్యాలిక్యులేట్ చేయగలరు? బాబు, అనుభవం. అదేమో అంటారు మీ ఇంగ్లీష్లో. ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ వల్ల మొదట్లో చాలా తప్పులు జరిగేవి. కొంతమంది కస్టమర్లకి ఎక్కువ డబ్బులు ఇచ్చేదానిని, ఇంకొకరికి తక్కువ. కానీ నేను కూడా మెల్లిమెల్లిగా లెక్కలతో ఆడుకోవడం నేర్చుకున్నాను. ఇంకా ఇప్పుడు చిటికలో అవి చేసేస్తాను. క్యాలిక్యులేటర్ అవసరమే ఉండదు. ఎంత పెద్ద లెక్క అయినా చేసేస్తాను. ఇలా గట్టు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మ్యాథ్స్ నేర్చుకుంటూ ఉంటాడు. స్కూల్లో కూడా మిశ్రా సార్ బోర్డు మీద ఏదైనా ఎక్కం రాస్తే దాన్ని సాల్వ్ చేయడానికి గట్టు అందరికన్నా ముందు నిలబడేవాడు. ఇంకా చిటికలో సాల్వ్ చేసేవాడు. ఒకరోజు స్కూల్లో టెస్ట్ అవుతుంది. మ్యాథ్స్ టెస్ట్లో గట్టు పర్ఫార్మెన్స్ అందరికన్నా బాగుంటుంది. కానీ మిగతా సబ్జెక్టులో అతను పెద్ద మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతాడు. అప్పుడు మిశ్రా సార్, బాబు, మ్యాథ్స్ అంటే నీకు ఇష్టం, ఇది చాలా మంచిది. కానీ నువ్వు ఈ మ్యాథ్స్ మాయలో పడి మిగిలిన సబ్జెక్టులన్నిటినీ నెగ్లెక్ట్ చేస్తున్నావు. ముందుకు వెళ్ళడానికి మ్యాథ్స్తో పాటు హిస్టరీ, సైన్స్, జాగ్రఫీ, ఇంకా ఆర్ట్స్ సబ్జెక్ట్స్ కూడా అవసరం. వాటి మీద కూడా కాస్త ధ్యాస పెట్టు. చూడు, ఇక నువ్వు చాలా ముందుకు వెళ్తావు. గట్టుకి మిశ్రా సార్ మాటలు అర్థం చేసుకుంటాడు. ఇంకా ఆ రోజు తర్వాత అతను మ్యాథ్స్తో పాటు అన్ని సబ్జెక్టుల మీద ధ్యాస పెడతాడు. పంటి నొప్పి. పిల్లలు ఉంటారు, అలా ఏదైనా తీయది డిష్ ముందుకు వస్తే దాన్ని వెంటనే తినేస్తారు. గట్టు కూడా అలానే ఉండేవాడు. అతనికి తినడం అంటే చాలా ఇష్టం. పగలంతా తింటూనే ఉండేవాడు. స్వీట్ అయితే గట్టుకి ఇంకా చాలా ఇష్టం. ఇంకా చాక్లెట్ గురించి అడగాల్సిన పనే లేదు. పూర్తి రోజంతా చాక్లెట్ మీదే ఉండేవాడు గట్టు. ఈ విషయానికి అమ్మ కూడా చాలా కంగారుగా ఉండేది. అరే కాదు, గట్టు చాక్లెట్ తింటున్నందుకు అమ్మ కంగారు పడ్డం లేదు. ఎక్కువ చాక్లెట్ తినడం వల్ల గట్టు పళ్ళు ఏవైనా పాడవుతాయేమో అని భయపడేది అమ్మ. గట్టు, ఇంకా చాలు చాక్లెట్ తినడం, పళ్ళు పుచ్చిపోతాయి. అరే అమ్మా, డోంట్ వర్రీ, ఇన్ని పళ్ళున్నాయి కదా, ఒకటి పాడైతే ఏమవుతుంది? గట్టు, ఇది వేళకోళం కాదు, నేను సీరియస్గా చెప్తున్నా. నువ్వు పగలంతా ఏదో ఒకటి తింటూనే ఉంటావు. కానీ పళ్ళ గురించి కొంచెం కూడా జాగ్రత్త తీసుకోవు. స్కూల్లో మనకేం నేర్పిస్తారు? ఉదయం సాయంత్రం 2 పూట్లా బ్రష్ చేసుకోమని. కానీ నువ్వు ఒక్క పూటే చేసుకుంటూ ఉంటావు. ఆ ఉదయం కూడా బ్రష్ని ఇలా అలా అని కాసేపు ఉండి వస్తావు. ఇలా మంచిది కాదు బాబూ. కానీ పిల్లలు పిల్లలే. మాటలు ఒక చెవి నుంచి వింటారు, మరొక చెవి నుంచి వదిలేస్తారు. గట్టు కూడా అలానే చేశాడు. అతను అమ్మ మాటలను అస్సలు పట్టించుకోడు. ఇంకా తన అలవాట్లు మార్చుకోలేదు. రోజు గట్టు చాక్లెట్ కాకపోయినా ఏదో ఒక స్వీట్ డిష్ తింటూనే ఉండేవాడు. ఇంకా నీళ్లు తాగడం పక్కకి పెడితే అతను ఏదో తిన్నాడు అనే విషయం కూడా మర్చిపోయేవాడు. ఇంకా మళ్ళీ అడిగేవాడు, అమ్మా గులాబ్ జామ్. ఇలా ఉన్నాడు గట్టు. ఉదయం బ్రష్ కూడా సరిగ్గా చేసేవాడు కాదు. బ్రష్ చేయడం చాలా బోరింగ్గా అనిపించేది అతనికి. ఈ బ్రష్ చేయడం వేస్ట్ ఆఫ్ టైం. మన మనుషులకి ఈ బ్రష్ చేయడం ఎవరు నేర్పించారో ఏంటో. జంతువులేమైనా బ్రష్ చేస్తాయా? అయినా వాటి పళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి. కోతి కూడా నల్లగా ఉంటుంది, ఏదో ఒకటి రోజు తింటూనే ఉంటుంది, బ్రష్ కూడా చేయదు, అయినా దాని పళ్ళు పాడవవు. అప్పుడే అమ్మ పిలుస్తుంది, గట్టు బ్రష్ అయిందా లేదా చూడు, చింకీ స్కూల్కి కూడా తయారైపోయింది. అమ్మా 2 నిమిషాలు. ఈ చింకీ అన్ని పనులు ఫటాఫట్ చేసేస్తుంది, తనలో ఏం ప్రత్యేకత ఉందో ఏంటో. ఇంకా గట్టు బ్రష్కి పేస్ట్ వేశాడు. ఇంకా నోట్లో అక్కడ ఇక్కడ తిప్పాడు. ఇంకా తన బ్రష్ అయిపోయింది. ఇంకా ఇలా చెడ్డ అలవాటు ఉంటే దాని ఫలితం కూడా బాగుండదు. గట్టుకి కూడా అచ్చం అలాగే జరిగింది. ఒకరోజు రాత్రి గట్టు పన్ను బాగా నొప్పి రావడం మొదలైంది. ఇంకా గట్టు గట్టిగట్టిగా అరిచాడు, అమ్మా చాలా నొప్పిగా ఉంది, అమ్మా అమ్మా. చూసావా, ఏమన్నాను నేను? అయిందిగా పళ్ళలో క్యావిటీ. అమ్మా చాలా నొప్పిగా ఉంది. ఎలా ఉందంటే నా ప్రాణం వచ్చి ఈ 2 పళ్ళ మధ్య ఇరుక్కున్నట్లుంది. చాలా నొప్పిగా ఉంది.
డోంట్ వరీ, నాకు తెలుసు పళ్ళనొప్పి ఎలా ఉంటుందో. పెయిన్ కిల్లర్ ఇస్తాను, దాంతో ఉదయం వరకు నొప్పి తగ్గిపోతుంది. తర్వాత రేపు నాన్నతో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళిరా. పెయిన్ కిల్లర్ వేసుకుని గట్టు పడుకుంటాడు. కాని ఉదయం అవగానే పెయిన్ కిల్లర్ ప్రభావం పూర్తయిపోయింది. ఇంకా గట్టు మళ్ళీ అరవడం మొదలుపెట్టాడు. అమ్మా! అరే ఓ నాన్నా, ఆగు, మనం వెళ్దాం డెంటిస్ట్ దగ్గరికి. అప్పుడే చింకి గట్టు దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. నువ్వు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తున్నావు కదా, కాస్త జాగ్రత్త. గుడ్డి చెప్పింది తన అన్నయ్యకి కూడా నీలాగే పళ్ళ నొప్పి వచ్చిందని. అయితే డెంటిస్ట్ అతని పళ్ళు పీకేశాడంట. నువ్వు జాగ్రత్త. అప్పుడే నాన్న వస్తాడు. ఏమైంది గట్టు? పదా వెళ్దాం. వద్దు నాన్న, నేను నొప్పి భరిస్తాను, లేకపోతే పెయిన్ కిల్లర్ వేసుకుంటాను. కానీ డెంటిస్ట్ దగ్గరికి మాత్రం నేను రాను. అరే విషయమేంటి? చింకి అయినా ఏమైనా చెప్పిందా? అది విని చింకి అక్కడి నుంచి పారిపోతుంది. ఇంకా నాన్నకి అంతా అర్థమవుతుంది. తరువాత నాన్న గట్టుని సముదాయించి గట్టుని తన ఫ్రెండ్ డెంటల్ క్లినిక్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. గట్టు చాలా భయపడతాడు. అతనికి అనిపించింది తన పళ్ళు పీకి పారేస్తారేమో అని. కానీ డెంటిస్ట్ అంకుల్ని చూడగానే అతని నొప్పి ఇంకా భయం కాస్త తక్కువ అవుతుంది. గట్టు డోంట్ వర్రీ, నీ పళ్ళు ఎవ్వరూ పీకరు. నేను చెకప్ చేసి నీకు మందులు రాసిస్తాను. ఆ మందులు నువ్వు వేసుకోగానే నీ పళ్ళ నొప్పి వెంటనే మాయమవుతుంది. డెంటిస్ట్ అంకుల్ గట్టుని తన స్పెషల్ చైర్ మీద కూర్చోబెట్టాడు. ఇంకా లైట్స్ ఆన్ చేశాడు. అంకుల్, నిజంగా మీరు నా పళ్ళైతే పీకరు కదా? లేదు బాబు, రిలాక్స్గా ఉండు. సరేనా? బాబు రిపీట్ చేయడం కాదు, ఒక్కసారి నీ నోరు తెరువు. తర్వాత గట్టు నోరు తెరిచాడు. ఇంకా అంకుల్ చెక్ చేస్తూ ఉంటాడు. అంకుల్ చెయ్యి వెయ్యగానే గట్టు 90% నొప్పి ఇంకా భయం దూరమయ్యాయి. చెకప్ అవ్వగానే డెంటిస్ట్ అంకుల్ నాన్నతో ఇలా అన్నాడు. డోంట్ వర్రీ, కాస్త క్యావిటీ ఉంది అంతే. మెడిసిన్ కోర్స్ అవ్వకన్నా ముందే తగ్గిపోతుందిలే. హర్ష, కాస్త వీడికి అర్థమయ్యేలా చెప్పు. బ్రష్ అస్సలు చేయడు, చాక్లెట్లు బాగా తింటాడు. అప్పుడు డెంటిస్ట్ అంకుల్ నవ్వుతూ ఇలా అంటాడు. ఇప్పుడు గట్టుకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. పన్ను నొప్పి అతనికి చాలా నేర్పించింది, అంతేనా? ఏం గట్టు, నిజం చెప్పాను కదా? అవును అంకుల్, నాకు బాగా అర్థమైంది పన్ను నొప్పి ఏంటో, ఇంకా పళ్ళను ఎంత జాగ్రత్తగా చూసుకోవడం, బ్రష్ చేయడం ఎంత ఇంపార్టెంటో అని. ఇప్పుడు గట్టు నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. నాన్న డెంటిస్ట్ అంకుల్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా గట్టు క్లినిక్ అంతా తిరుగుతూ ఉంటాడు. ఆ క్లినిక్ ఇంకా అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ చాలా విచిత్రంగా ఉంటాయి. గట్టు మొదటిసారి డెంటల్ క్లినిక్కి వెళ్తాడు. అందుకే అది గట్టుకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. అక్కడ అంతటా పళ్ళ డయాగ్రామ్స్, పోస్టర్స్ ఇంకా పిక్చర్స్ ఉన్నాయి. దాని మీద చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. గట్టు అవన్నీ చూస్తాడు. ఇంకా జాగ్రత్తగా చదువుతాడు కూడా. బాబు గట్టు పదా. బై బై అంకుల్. బాయ్ గట్టు. తర్వాత గట్టు నాన్నతో ఇంటికి వస్తాడు. కొన్ని రోజుల్లో అతని నొప్పి మొత్తం తగ్గిపోతుంది. ఇంకా తన అలవాట్లు కూడా. గట్టు ఇప్పుడు 2 సార్లు బాగా బ్రష్ చేయడం మొదలుపెట్టాడు. చాక్లెట్ తినడం కూడా తగ్గించాడు. ఇంకా ఇలా గట్టు తన పళ్ళకి బాగా కేర్ తీసుకుంటున్నాడు. రంగుల వర్షం. చాలా వేడి. ఎండాకాలం తర్వాత క్యాలెండర్లో చోటు తీసుకోవడానికి జూన్ వచ్చింది. కానీ జూన్లో కూడా అదే పరిస్థితి. తెల్లటి నింగి, బాగా వేడి. పిల్లల అల్లరితో విసిగెత్తిపోయి పాపం జూన్ వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. గట్టు చింకి బయట ఎండలో ఆడుకోలేకపోతారు. అందుకే ఇంట్లో అల్లరి మొదలు. చింకీ, నువ్వు నా మీద బాల్ వేస్తావా? ఇదిగో తీసుకో. అలా అని గుర్తు కూడా. గట్టు చింకి పైన బాల్ వేస్తాడు. హాల్లోకి వస్తున్న అమ్మ అది చూసి చాలా కోప్పడుతుంది. ఓహో గట్టు ఇంకా చింకి, ఇదేమన్నా ఆడుకునే తీరేనా ఏంటిది? సారీ మమ్మీ. లోపల బయట చాలా వేడిగా ఉంది. ఇంకా మీ ఇద్దరికి ఆటలా? పదండి వెళ్ళి సోఫా మీద కూర్చోండి. గట్టు చింకి ఏం చేస్తారు? ఏం చేయలేక సైలెంట్గా సోఫా మీద కూర్చుంటారు. అమ్మా, కాసేపటి తర్వాత మేము బయటికెళ్ళి ఆడుకునేమా? అస్సలు వద్దు. బయట కనిపించడం లేదా? ఎండ ఎలా వస్తుందో పాప్కార్న్ అయిపోతారు. అలా చెప్పి అమ్మ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గట్టు చింకి హాయిగా సోఫాలో కూర్చుని భగవంతుని బ్రతిమలాడుతూ ఉంటారు. భగవంతుడా, భగవంతుడా, ఏదో ఒకటి చెయ్యి. మేము ఇంట్లోనే ఆడుకోలేకపోతున్నాము. భగవంతుడా, ఏదో ఒకటి చెయ్యి. హా భగవంతుడా,
ఏదైనా చెయ్యి ప్లీజ్. ఇంకా హఠాత్తుగా మ్యాజిక్ అవుతుంది. ఎక్కడి నుంచి ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. ఇంకా వేడివేడి సూర్యదేవుడు చల్లటి ఐసులా అయిపోతాడు. చల్లచల్ల గాలి వీసింది. అది కిటికీ నుంచి క్యాలెండర్కి తాకుతుంది. జూన్ నెల మొదటిసారి ఫటాఫట్ అని కొట్టుకుంటుంది. ఇంకా ఆ చప్పుడికి అమ్మా నాన్న నిద్రలేస్తారు. అయ్యో భగవంతుడా, ఇవాళ తుఫాన్ వచ్చేలాగా ఉందండి. అరే, ఇది తుఫాన్ కాదు, వర్షం వస్తుంది. అది చూడు ఒకసారి. అమ్మా నాన్న కిటికీ నుంచి బయటకు చూస్తారు. జోరుగా వర్షం కింద పడుతూ ఉంటుంది. వానకి నానిన మట్టి వాసన ఇల్లంతా వస్తూ ఉంటుంది. ఇంకా గట్టు చింకి అయితే హాల్లోనే లేనేలేరు. వాళ్ళు ఎప్పుడో కింద సొసైటీ క్యాంపస్కి వెళ్ళి వర్షంలో డాన్స్ చేస్తూ ఉంటారు, పాట పాడుతూ ఉంటారు. వాళ్ళ మిత్రులతో కలిసి వానకి వెల్కమ్ చెప్తూ ఉంటారు. వెల్కమ్ రెయిన్. వెల్కమ్ రెయిన్. థ్యాంక్ యూ భగవంతుడా, మీరు మా మాట విన్నారు. ఏ బాగా వర్షం పడుతూ ఉంది. ఇంకా ఆ వర్షంలో గట్టు చింకి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతారు. వచ్చింది కాలం చల్లగా కూలర్ లాగా. చింకి అయితే ఆకాశం వైపు మొహం పెట్టి పడుతున్న వర్షపు చినుకులు ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంకా చకచకా ఎగురుతూ ఉంటుంది. గట్టు ఇంకా మిగతా పిల్లలు చింకీని చుట్టుముట్టారు. ఇంకా వాళ్ళు తనని చూసి నవ్వుతూ ఉంటారు. చింకీకి కోపం వస్తుంది. ఇంకా తను చేతి నిండా నీళ్లు తీసుకుని వాళ్ల మీద చల్లుతుంది. మిగతా వారు కూడా వానని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందరూ వాళ్ల బాల్కనీలో నిలబడి పిల్లల అల్లరి చూస్తూ ఉంటారు. అమ్మైతే గట్టు చింకీల ప్రవర్తన చూసి తట్టుకోలేకపోతుంది. అరే చూడండి, వాళ్ళని ముందు బాల్ విసురుకున్నారు, ఇప్పుడేమో నీళ్లు. ఆపండి కాస్త వాళ్ళని. అరే, ఏం చేయట్లేదు, మన పిల్లలే ఎంజాయ్ చేస్తున్నారు. పద, మనం కూడా వెళ్దాం. లేదండి లేదు, మనమేమన్నా పిల్లలమా? పిల్లలందరూ చూస్తారు. పేరెంట్స్ అందరూ కేవలం బాల్కనీలో నిలబడి చూస్తూ ఉన్నారు. అరే, మన పేరెంట్స్ని కూడా కిందికి తీసుకురావాలి. కానీ ఎలా? ఇలా. ఇంకా ఇంటి దగ్గర ఎక్కడెక్కడైతే నీళ్లు నిలబడ్డాయో అక్కడ పడవని చేసి వదులుతాడు. అలా నీళ్లలో వెళ్తున్న పడవని చూసి మిగతా పిల్లలు కూడా పడవ తయారు చేసి నీళ్లలో వేస్తారు. ఇంకా నీళ్లలో పడవల పోటీ మొదలైంది. కొంతమంది పడవ త్వరగా వెళ్తుంది, కొంతమందిది మునిగిపోతుంది. అదంతా చూసి పిల్లలు చాలా సంతోషిస్తారు. పైన పేరెంట్స్ కూడా ఇదంతా చూసి సంతోషిస్తూ ఉంటారు. కాని వాళ్ళకి అర్థమైంది పిల్లలు పడవ సరిగ్గా తయారు చేయలేకపోతున్నారు అని. అందుకే అందరూ కలిసి కిందికి వస్తారు. పిల్లల మెసేజ్ పేరెంట్స్ దాకా వెళ్ళింది. అరే ఓ శర్మ గారు, పిల్లలు పిలుస్తున్నారు కదా, వెళ్దామా? ఏమన్నారు? వినిపించడం లేదు. అరే, కిందికి పదండి. సరే, పదా పదా. ఇంకా ఏంటి, అందరి పిల్లల పేరెంట్స్ కూడా కిందికి వస్తారు. పేరెంట్స్ అందరూ కూడా పిల్లలతో కలిసి పిల్లలైపోతారు. అందరూ పడవలు తయారు చేయడం మొదలుపెట్టారు. నాన్న, మాకు పడవ తయారు చేయడం వచ్చు, కానీ ఇలా చేస్తే మీరు కూడా కిందికి వస్తారని చేశాం. అది విని అందరూ నవ్వుతూ ఉంటారు. ఇంకా ఏంటి, గట్టు చింకి సొసైటీ మొత్తం వానలో నాట్యం చేస్తూ ఉంటుంది. వర్షం ఎంత జోరుగా కురిసింది అంటే చూస్తూ చూస్తూ గార్డెన్లో బురదైంది. ఇంకా ఏంటి, పిల్లలు ఆ బురదలో జారి జారి పడి ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే బంతి గట్టిగా అరుస్తాడు, కాపాడండి, కాపాడండి, కాపాడండి. పిల్లలు వెనక్కి తిరిగి చూస్తే 10 వడలు ఒక్కటేసారి తినే గుండ్రపు బంటి బురదలో ఇరుక్కుపోతాడు. అరే నవ్వకండి, నన్ను బయటకు తీయండి. పిల్లలందరూ కలిసి బంటి చేతులు పట్టుకుని అతని బయటకు లాగుతూ ఉంటారు. బంటి రారా రా. పిల్లలు వాళ్ల బంతి కనీసం జరగను కూడా లేదు. ఇంకా బురద వల్ల అందరి చేతులు జారుతూ ఉంటాయి. ఇంకా అక్కడ అందరూ బురదలో పడిపోతూ ఉంటారు. ఒక పని చేద్దాం, బంటిని ఇక్కడే ఉండనిద్దామా? ఏం చేస్తున్నావు? లేదు లేదు, నేను కూడా మీతో వస్తాను. ఇంకా అలా అని బంతి ఎలాగోలా కష్టపడి కాలు బయటకు తీస్తాడు. ఇంకా చూస్తూ చూస్తూ బంతి బురద నుంచి బయటకొస్తాడు. చూసారా, మనం లాగుతుంటే వీడు ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు అయింది. సమయంతో పాటు వాన ఇంకా జోరుగా కురిసింది. ఆగే మాటే లేదు. ఇంకా పిల్లలు కూడా వర్షం ఆగాలి అని అనుకోలేదు. అందరూ వాళ్ళ సైకిళ్ళు బయటికి తీసి వర్షంలో పిల్లలందరూ సైకిల్ తొక్కుతూ ఉంటారు.
సొసైటీ మొత్తం చిన్న నదిలా మారిపోయింది. అందులో నుంచి సైకిల్ వెళ్ళేటప్పుడు నీళ్లు అలా బయటికి పడుతూ ఉంటాయి. మాటిమాటికి నీళ్లలో సైకిల్ పోనిచ్చి నీళ్లను ఎగరేస్తుంటే భలే మజా వస్తుంది. అరే యార్, పదా, వర్షం ఆగిపోయింది, పైకి వెళ్దాం. వెళ్దాం. కానీ పిల్లలెక్కడున్నారు? అందరూ పేరెంట్స్ పిల్లల కోసం అక్కడా ఇక్కడా వెతుకుతూ ఉంటారు. అప్పుడే హఠాత్తుగా వాళ్ల మీద రంగురంగుల నీళ్లు కురవడం మొదలైంది. అరే, ఇదేంటి? పసుపు, గులాబీ రంగుల వర్షం ఎలా మొదలైంది హఠాత్తుగా? ఆకాశంలో ఇంద్రధనస్సు విరిగిపోలేదు కదా? అరే, రంగుల ప్యాకెట్లు విరుగుతున్నాయి. ఇంద్రధనస్సు కాదు విరిగింది, అటు చూడండి. పైకి చూస్తే గట్టు, చింకి ఇంకా సొసైటీలోని పిల్లలందరూ మిద్దె మీద నిలబడి హోలీ రోజు మిగిలిన రంగులను ఆకాశంలో చల్లుతూ ఉంటారు. ఆ రంగులు వర్షంలో కలిసి రంగుల వర్షం కురుస్తుంది. ఆ వర్షం చాలా అందంగా ఉంది. పిల్లలు దానికి రంగులు పూసి ఇంకా అందంగా తయారు చేశారు. గట్టు, చింకి ఇంకా నాన్నమ్మ, తాతయ్య. ఒక చల్లటి సాయంత్రం నాన్నమ్మ ఇంకా తాతయ్య గ్రౌండ్లోకి వస్తారు. అక్కడ పిల్లలు ఖోఖో ఆడుతూ ఉంటారు. నేను ఎప్పుడూ ఇదే అనుకుంటూ ఉంటాను, పిల్లలు ఎప్పుడూ ఇక్కడే ఉంటే ఎంత బావుండు అని. నాకు అర్థమవుతుంది, కానీ ఏం చేద్దాం? వాళ్ళకి కూడా కెరియర్ ఉండాలి కదా, అందుకే సిటీకి వెళ్లారు. హాహా, కానీ చింకి ఇంకా గట్టుని సిటీకి తీసుకెళ్లాల్సిన అవసరమేముంది? వాళ్ళు మనతో ఇక్కడ ఉంటే ఎంజాయ్ చేసేవారు కదా. అరే బాబా, వాళ్ళకి కూడా మంచి ఎడ్యుకేషన్ దొరకాలి కదా. గ్రామంలో మంచి స్కూల్స్ లేవు. గ్రామంలో మనం ఉంటాం కదయ్యా, అప్పుడు వాళ్ళకి మంచి సంస్కారం నేర్పిస్తాం కదా. అరే, వాళ్ళు రోజు ఫోన్ చేస్తారు కదా. నాకు వాళ్ళని కలవాలని చాలా ఆశగా ఉంది. ఎలా అనిపిస్తుందంటే, వాళ్ళు త్వరగా ఈ సమ్మర్కి వచ్చినట్లయితే వాళ్ళని బీచ్లో ఆడుకోవడానికి తీసుకొని వెళ్దాం. ఇంకా నేను వాళ్ళ కోసం మంచి మంచి మిఠాయిలు చేస్తా. వాళ్ళ కోసం నేను చెట్టుపై మామిడి పళ్ళు తీసుకొస్తాను. ఇంకా కళ్ళు కనడం ఆపండి, ఇంటికి పదండి. నాన్నమ్మ, తాతయ్య ఇంటికి వెళ్ళబోతుంటే అప్పుడే ఒక కారు వచ్చి అక్కడ ఆగుతుంది. ఇంకా కారు నుంచి గట్టు, చింకి దిగి నాన్నమ్మ, తాతయ్య దగ్గరికి పరిగెడతారు. అరే, ఇప్పుడే మనం అనుకున్నాం పిల్లలు ఎప్పుడొస్తారని. అనుకోగానే వాళ్ళు మన కళ్ళ ముందే ఉన్నారు. నాకనిపిస్తోంది నేనే భ్రమపడుతున్నానని. మీకు కనిపిస్తున్నారా? నాన్న, పిల్లలందరూ వచ్చారు. అమ్మా, నాన్న. అమ్మ ఇంకా నాన్నమ్మ, తాతయ్య కాళ్లకు నమస్కారం చేస్తారు. ఇంకా చింకి, గట్టు వాళ్ల మీద పడిపోతారు. తాతయ్య, మేమొచ్చేసాము. మాకు మిమ్మల్ని చూడాలని అనిపించింది, అందుకే మేమొచ్చేసాం. నాన్న, నాకు కూడా మీరు గుర్తొచ్చారు, అందుకే వెంటనే బయలుదేరొచ్చేసాం. మేము కూడా ఇప్పుడు అదే మాట్లాడుకుంటున్నాం, పిల్లలు మాకు బాగా గుర్తొస్తున్నారు అని. తాతయ్య, నా మామిడి పళ్ళేవి? అరే, ముందు లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కో. తరువాత తోటకి వెళ్ళి కావలసినన్ని మామిడి పండ్లు తిను. తరువాత అందరూ లోపలికి వెళ్తారు. చింకి ఇలా అంటుంది, నాయనమ్మా, ఆగు, ఇప్పుడు నువ్వు ఏ పని చేయకూడదు. ఇప్పుడు పండ్లన్నీ మేమే చేస్తాము. మీరిక్కడ కూర్చొని మాకు కథలు చెప్పండి. సరే సరే, మీకు ఏం కథ కావాలి? నాకు పెద్ద రాక్షసుడి కథ వినాలనుంది. నాకు అక్బర్ ఇంకా బీర్బల్ కథలు వినాలనుంది. నాన్నమ్మ వాళ్ళకి చాలా మంచిగా కథలు చెప్పి పడుకోబెడుతుంది. మరుసటి రోజు అందరూ కలిసి క్యారమ్స్ ఆడుతూ ఉంటారు. తాతయ్య, ఆ వైట్ కాయిన్ కొట్టండి. మీ గురి సరిగ్గా ఉండాలి, తప్పకూడదు. తాతయ్య, మీ ఏం ఎంత సరిగా ఉంది, నాకు నేర్పించండి. నాకు బోర్ కొడుతుంది, పదండి ఎక్కడికైనా తిరిగేసొద్దాం. మనం బీచ్కి వెళ్దాం తిరగడానికి. మనం బీచ్కి వెళ్తున్నాము. ఇంకా అందరూ బీచ్లో తిరగడానికి వెళ్లారు. ఇంకా చాలా ఎంజాయ్ చేశారు. తాతయ్య, ఇంత పెద్ద సముద్రం, ఇందులోని నీళ్లన్నీ అసలు ఎప్పటికైపోతాయి? దీని వెనక ఏముంది? దీని వెనుక వేరే దేశం ఉంది. మనం ఆ వేరే దేశానికి వెళ్ళాలి. మనం ఎలా వెళ్ళగలం? అరే పిల్లలు, మీ అమ్మా నాన్నలు మమ్మల్ని వదిలేసి సిటీకి వెళ్తేనే బాధగా ఉంది.
అలాంటిది మీరు మీ అమ్మా నాన్నలు వదిలేసి విదేశాలకు వెళితే వాళ్ళకెంత బాధగా ఉంటుంది. పిల్లలు, మీరు ఎప్పుడూ మాతోనే ఉండండి. మీరిద్దరు మాతో కలిసి ఎందుకున్నారు? మాకు మీరు బాగా గుర్తొస్తారు. అరే, మీరు మాకు కూడా గుర్తొస్తారు. కానీ ఏం చేద్దాం, ఇక్కడ పొలం పనులు అలాగే ఉండిపోతాయి కదా. పొలం పనికి ఎవరికైనా చూడటానికి ఇవ్వచ్చు కదా. తాతయ్య, మీరు మాతో రండి. మా స్నేహితులు వాళ్ళ తాతయ్య నాయనమ్మలను పార్క్లోని తిప్పటానికి తీసుకుని వస్తారు. మాకు చాలా బాధ కలుగుతుంది. మీ ఇద్దరు మాతో ఉంటే పిల్లలకి కూడా మంచి సంస్కారం వస్తుంది. అవును నాన్న, ఇప్పటికైనా మాతో పాటు రండి. పిల్లలు అడుగుతున్నారు కదా. నానమ్మ, తాతయ్య, మీరు మాతో పాటు వస్తే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మాతో ఆడుకోవచ్చు. ఇంకా ప్రతిరోజు మాకు కథలు వినిపించొచ్చు. మీకు మేమంటే ఇష్టమా లేదా? పదండి మాతో. మీరు మాతో రావాల్సిందే, లేకపోతే మేము ఇక్కడే ఉండిపోతాము. హా, సరే సరే, మేమిద్దరం వస్తాము మీతో పాటు. ఏ ఫైనల్ గా తాతయ్య నానమ్మ మాతో పాటు వస్తున్నారు. ఏ ఇంకా సాయంత్రం అందరూ ఇంటికి రాగానే చింకీ ఇంకా గట్టు ఇల్లు డెకరేట్ అయ్యి ఉంటుంది. ఇంకా తాతయ్య నాన్నమ్మలకి సర్ప్రైజ్ ఇస్తారు. వెల్కమ్ హోమ్ నానమ్మ, తాతయ్య. మిత్రులారా, అసలైన టీచర్స్ ఇంట్లో పెద్దవాళ్లే. ప్రేమగా పిల్లలని దారిలో పెడతారు. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్. రంగురంగుల ఆకర్షణీయమైన అందమైన బట్టలు వేసుకుని రంగురంగుల బటర్ఫ్లై లాగా ఉండడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మన చింకీకి కూడా ఇష్టం అలాగే ఉండే ఉంటుంది. కానీ గట్టుకి అలా ఇష్టం ఉండదు. అరే అరే, అలా అని గట్టు చెప్పలేదు, అతని బట్టలు చెప్తున్నాయి. గట్టు చాలా అల్లరి పిల్లాడు. ఎప్పుడు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ కూర్చునేవాడు, పడిపోయేవాడు. ఇంకా ఎక్కువ చెప్పాలి అంటే అతను కలర్ వరకు కూడా కొన్ని విషయాలు ఉంటాయి. అర్థం కాలేదా? అరే, చిన్న చిన్న గొడవలు అయితే అవుతూ ఉంటాయి కదా, అందులో బట్టల తప్పే ఉంది. గట్టు, ఇవాళ మళ్ళీ నువ్వు షర్టు పాడు చేసుకుని వచ్చావు. బాబు, బట్టలతో ఆటలు ఆడకూడదు. అలా గట్టుది ఒకటే సమాధానం ఉండేది. సారీ మమ్మీ, మళ్ళీ అలా చెయ్యను. మరుసటి రోజు సాయంత్రం మళ్ళీ స్కూల్ యూనిఫామ్ పాడు చేసుకుని వచ్చేవాడు. చింకీకి మంచి మంచి బట్టలు వేసుకోవడం మాత్రమే ఇష్టం కాదు, చింకీ బట్టలను బాగా చూసుకునేదే. తన బట్టలను తను చాలా శుభ్రంగా ఉంచుకునేది. చిన్న మరక కాదు కదా, తన బట్టల మీద ఒక ఈగ వెళ్లడం కూడా ఎవ్వరూ చూడలేదు. బట్టల విషయంలో చింకీ అలా ఉండేది. ఇంకా అలానే నడుస్తూ ఉంది. మెల్లిమెల్లిగా గట్టు, చింకీ పెద్దగా అవుతారు. హై స్కూల్లో అవర్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. స్కూల్ తర్వాత ట్యూషన్, ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్ యూనిఫామ్లోనే ఉండేవారు. ఇంకా రంగురంగుల బట్టలు కబోర్డ్లోనే పడి ఉండేవి. అరే యార్ గట్టు, ఏంటి ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకి తెల్లటి యూనిఫామ్? నాకు బోర్ వచ్చేసింది, కానీ ఏం చేయగలను? స్కూల్లో రంగురంగుల బట్టలు ఎలా లేదు కదా. ఇలా ఏం బాలేదు గట్టు. కానీ నాకు బోర్ కొట్టడం లేదు. నాకు ఈ యూనిఫామ్ కూడా చాలా ఇష్టం. అది విని చింకీ కోపంగా గట్టుని ఇలా అంటుంది. ఆహా, నీకు యూనిఫామ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, ఎందుకంటే అది తెల్లగా ఉంటుంది. ఆ తెల్లటి మెరుపుని పోగొట్టే పని చేయటమే కదా నీ హాబీ. ఏం చింకీ, అలా ఎందుకంటున్నావు? చూడు, కొంచెం నీ యూనిఫామ్ ని మొత్తం ఎలా చేసుకున్నావో చూడు. సారీ, ఇక ముందు అలా జరగదు. అది కేవలం చింకీ మాట కాదు, స్కూల్లో పిల్లలు అందరూ స్కూల్ యూనిఫామ్ వేసుకుని బోరవుతారు. అంతేకాదు, మిశ్రా సార్ కూడా రోజు పిల్లల ఈ స్కూల్ యూనిఫామ్లో చూసి బోరవుతారు. ఇంకా ఒకరోజు హఠాత్తుగా మిశ్రా సార్ క్లాస్కి వచ్చి అలాంటి అనౌన్స్మెంట్ ఇస్తారు అంటే అది విన్న తర్వాత పిల్లల మొహాలు అన్నీ కలర్ఫుల్గా మారిపోతాయి. పిల్లలు, మండే రోజు స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది. ఎవరు ఏం వేసుకోవాలి అనుకుంటే అవి వేసుకోండి. ఏ క్రియేటివిటీ చూపించాలనుకుంటే అవే చూపించండి. మండే కాంపిటీషన్కి అందరూ రెడీ అవ్వండి. మండే యూనిఫామ్ లేదు. క్లాసులో పిల్లలు అందరూ నిజంగా చాలా సంతోషంగా ఉంటారు. సాయంత్రం అందరూ మాట్లాడుకుంటారు. నేను ఒక ఏంజిల్లా వస్తాను. నేను సోల్జర్లా తయారై వస్తాను. నేను పైలట్లా వస్తాను. అరే, ఇది కాంపిటీషన్, సీక్రెట్ గా ఉంచుకోండి. ఇవాళే అన్నీ చెప్పేస్తారా? మండే రోజు స్పెషల్ ఏముంటుంది? ఓ, వెరీ స్మార్ట్.
ఇప్పుడు మేము కూడా చూస్తాము మండే రోజు నువ్వు ఏం వేసుకొని వస్తావో. నాకు ఛాలెంజా? సరే, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. సాయంత్రం గట్టు చింకి ఇంటికి రాగానే గట్టు అరుస్తూ అరుస్తూ నాన్న చెవులు పిండేస్తాడు. నాన్న, నాకు పైలట్ డ్రెస్ తెచ్చివ్వండి. ఇప్పుడంటే ఇప్పుడే కావాలి. అరే సరే సరే, రేపు ఎలా అయినా సండేనే కదా, ఇద్దరికి కాంపిటీషన్ ఉంది కదా, చింకీని కూడా తీసుకుని వెళ్దాం. చింకీ, కాంపిటీషన్లో నువ్వే డ్రెస్ వేసుకుంటున్నావు. అది విని గట్టు నవ్వుతూ ఇలా అంటాడు. తను ఇంకా డిసైడ్ అయి ఉండదు కాంపిటీషన్లో ఏ డ్రెస్ వేసుకోవాలో. పాపం చింకీ ఆలోచనలో పడింది. తను ఏం వేసుకోవాలి, దానికి ఫ్యాన్సీ టచ్ ఉండాలి, ఇంకా తను కాంపిటీషన్ కూడా గెలవాలి అంతే అని. కానీ తనకి ఏమీ అర్థం కాదు. గట్టు తనని ఏడిపించడానికి తన ముందు డాన్స్ చేస్తూ ఉంటాడు. నాకు పైలట్ డ్రెస్ వస్తుంది, నీకేంటి? చెప్పు చెప్పు చెప్పు. పాపం చింకీ బాధపడి ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్తుంది. అమ్మ తనని ఓదారుస్తుంది. తర్వాత కబోర్డ్ తెరిచి తన పాత బట్టలు చూపిస్తుంది. చింకీ ఆ బట్టలు చూసి మెరిసిపోతుంది. వావ్ అమ్మా, మీ చిన్నప్పటి బట్టలు కూడా ఉన్నాయి ఇందులో. హా, జాగ్రత్తగా పెట్టుకున్నాను నేను. అప్పుడే చింకీకి ఒక ఐడియా వచ్చింది. ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పింది. థ్యాంక్స్ మమ్మీ, నాకు ఐడియా ఇచ్చినందుకు. ఇంకా ఆ రోజు రానే వచ్చింది. దేనికైతే అందరూ ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ రోజు. మండే రోజు పిల్లలందరూ ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుని వస్తారు. గట్టు అయితే పైలట్ అయ్యి అక్కడ ఇక్కడ ఎగురుతూ ఉంటాడు. పిల్లలను జడ్జి చేయడానికి ముఖ్యమైన జడ్జిని పిలుస్తారు. అరే, ఎక్కడ ఉంది ఆ చింకీ? పాపం, తను భయపడి ఇంటి నుంచి రాలేదు. అప్పుడే చింకీ ఎంట్రీ ఇస్తుంది. అందరూ తనని చూస్తూ ఉండిపోతారు. ఇంకా నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే చింకీ ఎన్నో బట్టలను చిన్న చిన్న ముక్కలు చేసి వాటితో ఒక డ్రెస్ తయారు చేయించుకుంటుంది. అరే చింకీ, ఇంకేమీ దొరకలేదా వేసుకోవడానికి? ఇది ఏంటి చిరిగిపోయిన బట్టలు? ఇది చిరిగిపోయిన బట్టల దుకాణంలా కనిపిస్తుంది. జడ్జెస్ చింకీకి రిజల్ట్స్ ఇస్తారు. ఇంకా రిజల్ట్స్ అందరికీ చెప్తారు. పిల్లలు, ఈ కాంపిటీషన్ విన్నర్ ఎవరు అనంటే చింకీ. అది విని గట్టు ఇంకా బంటి ఒక్కసారిగా షాక్ అవుతారు. నాకు తెలుసు మీరు ఆశ్చర్యపోతారని. నేను కూడా ఆశ్చర్యపోయాను చింకీ క్రియేటివిటీ చూసి. మీరు అందరూ కేవలం రెడీమేడ్ డ్రెస్ తీసుకుని వచ్చారు, కానీ నాకు కనిపిస్తుంది చింకీ క్రియేటివిటీ. తను తన అమ్మా నాన్నల చిన్నపాటి బట్టల నుంచి ఇప్పటి బట్టల దాకా చిన్న చిన్న పీసెస్ తీసుకొని ఒక అందమైన డ్రెస్ తయారు చేసుకుంది. అందులోని పాతకాలపు బట్టల ప్యాటర్న్ తెలుస్తుంది. ఆ జమానాలో ఏం వేసుకునేవారు అని. అప్పటి ఫ్యాషన్ ఇంకా ఇప్పటి ఫ్యాషన్ తన డ్రెస్లో ఇవన్నీ దాగి ఉన్నాయి. తన డ్రెస్ని నేను ముందు స్టడీస్కి కూడా పంపిస్తాను, కానీ ఇప్పుడు నేను చింకీని ట్రోఫీ తీసుకోవడానికి పిలుస్తాను. చింకీ స్టేజ్ మీదకి వెళ్ళి తన ట్రోఫీ తీసుకుంటుంది. అందరూ తనకి చప్పట్లు కొడతారు. ఇలా చింకీ తన క్రియేటివిటీతో కాంపిటీషన్లో గెలిచి ప్రైజ్ తీసుకుంది. వర్షం మరియు గట్టు చింకీ వాళ్ళ గొడుగు. వర్షం పిల్లలకు ఇష్టం కాకపోతే ఇంకెవరికి ఇష్టం? గట్టు చింకీ కూడా వర్షం కొరకు చాలా ఎదురు చూస్తున్నారు. ఎండాకాలం అయిపోతుంది. దాంతో పాటు ఎండాకాలం సెలవులు కూడా అయిపోతున్నాయి. వర్షం పడుతుంటే స్కూల్కు వెళ్లే మజాయే వేరు. గట్టు చింకీ ఇదే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకరోజు బాల్కనీలో నిలబడి వర్షం కొరకు ఎదురు చూస్తున్నారు. ఏంటిది? జూన్ అయిపోవడానికి కూడా వస్తుంది, కానీ వర్షం అన్న మాటే లేదు. దిగులు పడకు, నేను నిన్న న్యూస్ చూశాను. ఈరోజు వర్షం పడే అవకాశం లేదు. నీకు కనిపించట్లేదా? ఆకాశంలోని మబ్బులు కూడా లేవు. మరి వర్షం ఎలా వస్తుంది? ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సూర్యుడు మాయమైపోయాడు. ఇంకా ఆకాశమంతా నల్ల మబ్బులు కమ్ముకున్నాయి. ఉరుములు గర్జిస్తున్నాయి. చూస్తూనే గట్టిగా వర్షం పడుతుంది. నేను చెప్పాను కదా, చూడు ఈరోజు వర్షం పడుతుంది. అవునవును, ఇది భలే గమ్మత్తుగా ఉంది. అకస్మాత్తుగా వర్షం వస్తుంది. నడువు, వర్షంలో డాన్స్ చేద్దాం, పాటలు పాడదాం, ఇంకా వర్షాన్ని ఆహ్వానిద్దాం. గట్టు ఇంకా చింకీ ఉరుకుతూ బయటకు వెళ్లిపోయారు. గట్టు, చింకీ, వినండి, ఆరోగ్యం పాడవుతుంది నాన్న, ఆగండి. వాళ్ళు ఇంకెక్కడ వింటారు? వాళ్ళ సొసైటీ పిల్లలందరితో కలిసి డాన్స్లు, పాటలు, ఇంకా ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకుంటున్నారు. అలాగే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. గట్టు, చింకీ గొడుగును పట్టుకుని స్కూల్కి వెళ్తున్నారు.
గట్టు చింకీల గురించి వాళ్ళ అమ్మా నాన్న చిన్న చిన్న గొడుగులు కొనిచ్చారు. అవే గొడుగులు తీసుకుని గట్టు ఇంకా చింకీ స్కూల్కి నడుచుకుని వచ్చారు. మిశ్రా సార్ క్లాస్కి వచ్చారు, కానీ క్లాసులో ఎవ్వరూ లేరు. అరే పిల్లలు, ఎక్కడికి వెళ్ళారు మీరు? ఇది విని పిల్లలందరూ గొడుగులు పైకి లేపి మిశ్రా సార్తో ఇలా అంటున్నారు. మేము ఎక్కడున్నాం సార్? అది చూసి మిశ్రా సార్ నవ్వాడు. అరే పిల్లలు, నేననుకున్నాను ఈరోజు గొడుగుల్లో పిల్లలు కూర్చున్నారా ఏంటని. కానీ విషయం చెప్పండి, క్లాసులోని గొడుగులతో ఎందుకు కూర్చున్నారు? సార్, వర్షం పడుతుంది కదా, మేము తడుస్తామేమోనని. అయినా గొడుగు మనకేమవసరం, మనం క్లాసులోనే ఉన్నాం కదా. సార్, వర్షంతో టాప్ చినిగిపోతే గొడుగు అవసరం కదా. చింకీ మాటలు విని మిశ్రా సార్కి నవ్వు వచ్చింది. ఓహో అవునా, అంటే క్లాస్ రూమ్ రేకులన్నీ గట్టిగా ఉన్నాయా లేదా, లేక మీ గొడుగులు గట్టిగా ఉన్నాయా లేదా అనా? అయితే ఈరోజు నేను మీకు ఆ గొడుగుల కిందనే తినిపిస్తాను. మీ బాక్సులు ఓపెన్ చేయండి. మెల్లిగా పడే వర్షంలో గట్టు చింకీ గొడుగు పట్టుకుని స్కూల్కి వస్తూ పోతూ ఉన్నారు. కొన్ని రోజులు గడిచాయి. ఒక్కసారిగా వర్షాలు ఆగిపోయాయి. ఎండ రావడం మొదలైంది. మరి గట్టు చింకీ అలిగారు. వర్షం వస్తుందో ఏమో అని వాళ్ళు రోజు గొడుగు తీసుకెళ్లేవారు. కాని వర్షం అస్సలు రావట్లేదు. అరే ఏంటిది, నా గొడుగు ఇంకా బరువు పెరిగింది. వర్షమే లేదు అసలు. గొడుగు తెచ్చి ఏమీ ఉపయోగం, రేపటి నుంచి గొడుగు తేవద్దు. ఆ రోజు గట్టు చింకీ అనుకున్నారు ఇంకా గొడుగు తీసుకురావద్దని. ఇద్దరూ ఇక గొడుగుతో విసిగిపోయారు. స్కూల్ పోయింది. ఇంకా గట్టు చింకీ గొడుగు తీసుకుని ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళతో పాటు హరి ఇంకా సొసైటీ పిల్లలు కూడా వస్తున్నారు. నేను నిన్న న్యూస్ చూశాను. వాతావరణ శాఖ వారు చెప్పారు 1 నెల వరకు కూడా వర్షం పడే అవకాశమే లేదని. అందుకే రేపటి నుంచి గొడుగుకు సెలవు. అరే లేదు, రేపు మనం గొడుగు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. వాతావరణ శాఖ వారు చెప్పింది దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరుగుతుంది. అందుకే మనం రేపు గొడుగు తెచ్చుకుందాం. హరి అలా అంటూ ఉంటాడు. ఒక్కసారి వాతావరణం మారిపోయింది. మబ్బులు వచ్చాయి. గట్టిగా గాలి వస్తుంది. ఉరుములు మెరుస్తాయి. ఇంకా గట్టిగా వర్షం పడుతుంది. వర్షం చూసి పిల్లలందరూ ఆడడం మొదలుపెట్టారు. ఇంకా గొడుగులు తెరిచి అక్కడ ఊపుకుంటూ డాన్స్ చేస్తున్నారు. వర్షాన్ని ఆహ్వానిస్తున్నారు. గట్టిగా గాలి రావడంతో హరి గొడుగు ఉల్టా అయిపోయింది. జనక హరి చూస్తున్నాడు. ఇది చూసి అందరూ గొడుగులు బంద్ చేశారు. ఇక అందరూ తడుస్తున్నారు. అప్పుడే చింకీ చూపు ఫుట్పాత్ మీద కూర్చుని ఉన్న ఒక బిచ్చగానిపై పడింది. అతను వర్షంలో తడుస్తున్నాడు. మరి జరుగుతో తుమ్ముతున్నాడు. ఇది చూసి చింకీకి జాలి కలిగింది. మన దగ్గర గొడుగు ఉంది, అయినా కానీ మనం తడుస్తున్నాం. పాపం, అతని దగ్గర గొడుగు లేదు, అందుకే అతను తడుస్తున్నారు. ఈ గొడుగు అవసరం మనకన్నా అతనికి ఉంది. చింకీ తన గొడుగు విప్పి బిచ్చగాడి దగ్గరికి వెళ్ళింది. అతనికి గొడుగు ఇచ్చింది. గొడుగు తీసుకుని బిచ్చగాడు సంతోషించాడు. ఇంకేముంది, చింకీ మళ్ళీ ఎగురుకుంటూ అందరితో కలిసిపోయింది. పిల్లలందరూ వర్షంలో ఆడుతూ పాడుతూ ఇంటికి వెళ్తున్నారు. అక్క పెళ్లి. గట్టు చింకీ స్కూల్ నుంచి ఇంటికి వస్తారు. అయితే అమ్మా నాన్న హాల్లో కూర్చుని ఉంటారు. అమ్మ చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఇంకా నాన్న ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. అరే లేదు లేదు నిఖిల్, ఇద్దరు అన్నదమ్ములు వెళ్ళాలి, లేకపోతే మాలతి అమ్మ తప్పుగా అనుకుంటుంది. అరే ఏం మాట్లాడుతున్నావురా, పిల్లలు కూడా వస్తారు కదా, మాతో వాళ్ళు కూడా చూస్తారు ఊళ్ళో పెళ్లి ఎలా జరుగుతుందని. సరే గట్టు చింకీ వచ్చారు, ఉంటా. గట్టు చింకీకి అర్థం కాదు. నాన్న ఎవరి పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. వచ్చారా, మీరు ఇద్దరు వినండి. నాన్న మీ ఇద్దరికి ఏదో చెప్పాలి అనుకుంటున్నారు. అది విని మీరు పిచ్చివాళ్ళవుతారు. అలా చెప్పి అమ్మ నవ్వుతూ ఉంటుంది. ఇంకా నాన్న వాళ్లతో ఇలా అంటాడు. గట్టు చింకీ, మా పిన్ని చెల్లెలు ఉంది, మాలతీ పిన్ని. వాళ్ల కూతురు పెళ్లి ఉంది, చిత్ర అక్కది, నాసిక్ దగ్గర పంచవటి ఊర్లో. అక్కడకు మీరు కూడా వస్తారా? అమ్మా నాన్నలకు అనిపిస్తుంది పెళ్లి విషయం విని గట్టు చింకీ డాన్స్ చేస్తారు అని. కానీ అలా జరగలేదు. గట్టు చింకీ ఒకరిని ఒకరు చూసుకుంటారు. ఇంకా ఇద్దరు ఏమీ మాట్లాడకుండా వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోతారు. అరే ఏమైంది, ఏమైనా చెప్పండి. అరే పిల్లలు, అరే కనీసం ఏమైనా చెప్పండి, వస్తారా రారా? సుధీర్ అంకుల్, నేహా ఆంటీ, మూన్ మూన్ ఇంకా బంటి కూడా వస్తున్నారు. నేను అందరికీ ట్రైన్ టికెట్లు బుక్ చేయాలి, వస్తారా రారా చెప్పండి.
కానీ ఇద్దరూ ఏమీ మాట్లాడకుండా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళి చింకి తలుపులు మూసేస్తుంది. ఇంకా తలుపు మూసుకోగానే చింకి డాన్స్ చేస్తూ పాట పాడుతూ ఇల్లు పీకి పందిరి వేసింది. ఇద్దరి అరుపులు విని బయట అమ్మా నాన్నల చెవులు పగిలిపోయాయి. ఇంకా ఆ రోజు రానే వచ్చింది. గట్టు, చింకి, అమ్మ, నాన్న ఇంకా సుధీర్ అంకుల్ మొత్తం కుటుంబం ఉదయాన్నే ట్రైన్లో కూర్చొని పంచవటికి బయలుదేరుతారు. గట్టు, చింకి ఇంకా వాళ్ళ కజిన్స్ బన్నీ ఇంకా మున్మున్ కిటికీ దగ్గర కూర్చుంటారు. ట్రైన్ వేగంగా వెళ్తూ ఉంటుంది. ఇంకా పిల్లలు బయట అందమైన వాతావరణం చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నది, బ్రిడ్జ్ ఇంకా అందమైన పొలాలు. నాసిక్ నగరానికి రాగానే అక్కడ ద్రాక్ష పళ్ళ పచ్చని చెట్లు కనబడతాయి. ఇంకా అరంగురంగుల ద్రాక్ష పళ్ళు చూసి పిల్లల మనసులో పచ్చదనాన్ని తీసుకొచ్చింది. 10 అందరూ పంచవటి స్టేషన్కి చేరుకుంటారు. ఆ స్టేషన్ చాలా చిన్నగా అందంగా ఉంటుంది. పంచవటి గ్రామం స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది. మాలతి పిన్ని చుట్టాలు ఇంటికి తీసుకుని వెళ్ళడానికి స్టేషన్ దగ్గర ఎడ్ల బండ్లను ఏర్పాటు చేస్తుంది. ఆ ఎడ్ల బండ్లు చాలా అందంగా అలంకరించబడతాయి. ఎడ్ల బండిలో గట్టు, చింకి వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి కూర్చుంటారు. ఇంకొక ఎడ్ల బండి సుధీర్ అంకుల్ ఫ్యామిలీతో వెనకాలే వస్తూ ఉంటుంది. గట్టు, చింకి మొదటిసారి ఎడ్ల బండిలో కూర్చొని ఉంటారు. వాళ్ళకి భలే మజా వస్తుంది. వాళ్ళ బండి అతను చాలా వేగంగా బండి తోలుతూ ఉంటాడు. ఇంకా గట్టు, చింకి, బన్నీ ఇంకా మున్మున్ని చూసి చెయ్యి ఊపుతూ ఉంటారు. దారిలో అందమైన పొలాలు దాటుతూ ఎడ్లబండి పెళ్లి మండపం దాకా చేరుకుంటుంది. అక్కడ ఏర్పాట్లు చూసి అందరూ కళ్ళు తెరుచుకుని ఉండిపోతారు. పెళ్లి మండపం చాలా అందంగా ఉంటుంది. మండపం కింద రంగురంగుల బట్టలు వేసుకుని చుట్టాలు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. బాజా భజంత్రీలు మేళం వాళ్ళు బాగా మేళం వాయిస్తూ ఉన్నారు. చాలా ఎనర్జెటిక్ ఇంకా అందమైన వాతావరణం ఉంది. ఒక మహిళ బాగా అలంకరించుకుని మండపంలో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. చుట్టాలను పలకరిస్తూ ఉంటుంది. మాలతి పిన్ని, నాన్న గట్టిగా పిలుస్తాడు. ఇంకా ఆ మహిళ వాళ్ళందరినీ చూసి పరిగెడుతూ వాళ్ళ దగ్గరికి వస్తుంది. తానే నాన్న పిన్ని చెల్లెలు మాలతి. వచ్చారా? మీ అందరూ మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎలా ఉన్నారు అందరూ? అందరూ ఫ్రెష్ అయ్యి మండపంలో కూర్చోండి. ఇంకా టిఫిన్, టీ తాగండి. త్వరగా రెడీ అవ్వండి. ఇంకా ఏముంది, అందరూ ఫ్రెష్ అయ్యి కొత్త బట్టలు వేసుకుని తయారయ్యి మండపంలోకి వెళ్ళి కూర్చుంటారు. తర్వాత గ్రామం వాళ్ళు అందరికీ టిఫిన్ పెడతారు. టిఫిన్ చాలా రుచిగా ఉంటుంది. పద నేహ, టిఫిన్, టీ అయితే అయింది. ఇప్పుడు మనం మాలతి పిన్నికి సహాయం చేద్దాము. ఆడపిల్ల వాళ్ళం కదా, వాళ్ళకన్నా ముందే మనమే సిద్ధంగా ఉండాలి. వదినా మీరు వెళ్ళండి. మేము ఇక్కడ బావగారిని కలిసి ఇక్కడ కావలసినవి చూసుకుంటాం. మరి నాన్న మేమేం చెయ్యాలి? మోన్ ఇంకా బన్నీ మీరు ఇద్దరు గట్టు, చింకీలతో కలిసి ఉండండి. ఆడుకోండి. ఊర్లో కొత్త పిల్లలతో స్నేహం చేయండి. పదా. గట్టు, చింకి వాళ్ళ కజిన్స్ తో కలిసి మండపంలో అక్కడ ఇక్కడ పరిగెడుతూ ఉంటారు. వాళ్ళకి అక్కడ పెళ్లిలో కొత్త స్నేహితులు కూడా దొరుకుతారు. వాళ్ళు అందరితో కలిసి వాళ్ళు చాలా బాగా ఆడుకుంటారు, చాలా మాట్లాడుకుంటారు. మీరు ద్రాక్ష పళ్ళ పొలం చూస్తారా? మేము ఎప్పుడు ద్రాక్ష పళ్ళ పొలం చూడనే లేదు. తీసుకెళ్ళు. ఇప్పుడు కాదు, భరత్ వచ్చే సమయమైంది. మనం రేపు వెళ్దాము, సరేనా? ఇంకేంటి, డాన్స్ చేస్తూ భారత్ వస్తుంది. ఇంకా గట్టు, చింకి అందరితో కలిసి భారత్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంత సమయం తర్వాత అందరూ మండపంలోకి వస్తారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు మండపంలోకి వచ్చి కూర్చుంటారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు చాలా అందంగా తయారై ఉంటారు. పెళ్లి కూతురు సిగ్గుపడుతూ ఉంటుంది. పెళ్లి కొడుకు నవ్వుతూ ఉంటాడు. ఇద్దరి జోడి మెరిసిపోతూ ఉంటుంది. పంతులు గారు మంత్రాలు చదువుతారు. ఇంకా పెళ్లి పూర్తవుతుంది. తర్వాత ఇద్దరు ఒకరి మెడలో ఒకరు మాల వేసుకుంటారు. జోరుగా మేళ తాళాలు మోగుతాయి. పెళ్లి పూర్తవుతుంది. పాఠకుల భయంకరమైన చప్పుడు, డీజే చప్పుడు లేకుండా పెళ్లి ట్రెడిషనల్గా సింపుల్గా జరుగుతుంది. గట్టు, చింకి మండపంలో స్నేహితులతో కలిసి ఒక్కటే లైన్లో కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. ఇక్కడ భోజనం వాళ్ళ చేతులతో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఊరు వాళ్ళే అందరి దగ్గరికి వచ్చి చాలా ప్రేమగా భోజనం వడ్డిస్తూ ఉంటారు. భోజనంలో చాలా రకాలు ఉంటాయి. ఆ భోజనం చాలా టేస్టీగా ఉంటుంది. తెలుసా, ఈ భోజనం ఊరు వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతులతో తయారు చేశారు. అందుకే ఇంత రుచిగా ఉంది. ఇక్కడ పెళ్లి పనులు అన్నీ కూడా ఊరు వాళ్లే చేస్తారా?
ఈ ఊరిలో ఎవరి పెళ్లి అయినా మండపం దగ్గర నుంచి భోజనం వరకు, బంధువులు స్వాగతం దగ్గర నుంచి వాళ్ళు బయలుదేరేదాకా పనులు అన్నీ ఊర్లో వాళ్లే చేస్తారు. ఇంకా ఈ పెళ్లి పనులు మొత్తాన్ని కూడా ఎవ్వరికీ కూడా కాంట్రాక్ట్కి ఇవ్వరు. మంచిదే. సిటీలో అయితే పెళ్లి పనులు, బాజా భజంత్రీలు అన్నిటినీ కాంట్రాక్ట్కే ఇస్తారు. అది మంచిదే. మీ దగ్గర డబ్బులు ఉంటాయి, ఈ గ్రామం వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండవు. కానీ గ్రామంలో ప్రేమ ఉంటుంది. ప్రతి పని కూడా ప్రేమగా మన పని అనుకుని చేస్తారు. దానివల్ల దాని రుచి రెట్టింపు అవుతుంది, అచ్చం ఈ భోజనం లాగా. అది సరే, కానీ నువ్వు ఇంకా త్వరగా భోజనం పూర్తి చెయ్యండి. ఎందుకంటే ఊరిలో భోజనం వృధా చేయడం ఎలా లేదు, ఖాళీ అవ్వాలి. అది విని గట్టు చింకి నవ్వుతారు. ఇంకా మళ్ళీ టేస్టీ భోజనంని ఫినిష్ చేస్తారు. గట్టు చింకీల అక్క ఇంటికి చుట్టాలు వస్తే పిల్లలు అందరికన్నా ఎక్కువ సంతోషిస్తారు. టక్కున వాళ్లతో స్నేహం చేస్తారు. గట్టు చింకి ఇంటికి కూడా ఒక చుట్టం రాబోతున్నారు. ఒకరోజు సాయంత్రం గట్టు చింకి రిమోట్ కోసం గొడవ పడుతూ ఉంటారు. చింకి, రిమోట్ నాకివ్వు, నేను కార్టూన్ చూడాలి. లేదు, నేను డిస్కవరీ చూడాలి. రిమోట్ ఇస్తావా ఇవ్వవా? అస్సలు ఇవ్వను. ఇంకా లాక్కోవడం మొదలవుతుంది. గట్టు చింకి గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి నాన్న వస్తారు. నాన్న, వీడు రిమోట్ లాక్కుంటున్నాడు. అరే అరే, గొడవ పడకండి. నేను ఎవరిని తెచ్చానో చూడండి. నీతూ, లోపలికి రా తల్లి. గట్టు చింకి రిమోట్ ని మర్చిపోయి తలుపు వైపు చూస్తూ ఉంటారు. నాన్న వెనుక ఒక అమ్మాయి వస్తుంది. గట్టు చింకి ఆ కొత్త బంధువుని చూస్తూ ఉండిపోతారు. గట్టు చింకి, గుర్తుపట్టారా? హాయ్ గట్టు చింకి. హాయ్. హలో. చెప్పండి కొంచెం, ఎవరో? ఇద్దరు బాగా ఆలోచిస్తారు, కానీ వాళ్ళు గుర్తుపట్టలేకపోతారు. నాన్న చెప్పేలోపే అమ్మాయి ఇలా అంటుంది. నీతూ, పద, నేను నీకు నీ గదిని చూపిస్తాను. ఫ్రెష్ అయ్యి ఏదైనా తిందు కాని పద. అమ్మా నీతూ అక్కని లోపలికి తీసుకుని వెళ్తుంది. పాపం గట్టు చింకి సరిగ్గా పరిచయం కూడా చేసుకోరు. అమ్మ ఎప్పుడు ఇలానే చేస్తుంది, మనల్ని కనీసం మాట్లాడనివ్వలేదు. నాన్న చెప్పండి, ఎవరామే? అరే, మీ మమతా పిన్ని ఉంది కదా, తన చిన్న కూతురు, అంటే మీ అక్క. కానీ తను చిన్నప్పటి నుంచి వాళ్ళ బాబాయ్ ఊర్లో నాగ్పూర్లో ఉంది. అందుకే మీరు తనని చూడలేదు. రేపు తనకి ఎగ్జామ్ ఉంది, అందుకే మన ఊరు వచ్చింది. అలా చెప్పి నాన్న వెళ్ళిపోతాడు. ఇంకా గట్టు చింకి ఒకరిని ఒకరు చూసుకుంటారు. పద, నీతో అక్కని కలిసొద్దాం. పదా. గట్టు చింకి గెస్ట్ రూమ్ వైపు పరిగెడతారు. అప్పుడే అక్కడికి హఠాత్తుగా వాళ్ల ముందు అమ్మ వచ్చి ఆగింది. ఏంటి? ఏమీ లేదు. ఎక్కడికి పరిగెడుతున్నారు? గట్టు చింకి అమ్మ సైగలను అర్థం చేసుకుని వాళ్ళు మాట మార్చేస్తారు. మేము కిచెన్లోని నీళ్లు తాగడానికి వెళ్తున్నాము. నాకు తెలుసు, మీరు నీతూ గదిలోకి వెళ్తున్నారు. కానీ ఇవాళ తనని సతాయిస్తే బాగుండదు. రేపు తనకి ఎగ్జామ్ ఉంది, తను చదువుకోవాలి. పదండి ఇక్కడి నుంచే. అమ్మ వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? తను చదువుకుంటుంది, ఏం చేద్దాం? అరే, అది కాదు సమస్య. అసలు సమస్య అమ్మా. ఐడియా! మనం మన పుస్తకాలు తీసుకుని అక్క గదిలోకి వెళ్దాం. అమ్మ వస్తే తను మనం చదువుకుంటున్నాం అనుకుంటుంది. ఇంకా తర్వాత తను మనల్ని ఏమీ అనలేదు. పదా. ఇద్దరూ వాళ్ళ గదిలోకి వెళ్లారు. దొరికిన పుస్తకం తీసుకుని మెల్లిగా నీతూ గదిలోకి వెళ్తారు. నీతూ అక్క కళ్ళద్దాలు పెట్టుకుని ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. తను గట్టు చింకి వైపు కూడా చూడలేదు. పాపం గట్టు చింకి ఏం చేస్తారు? వాళ్ళకి అర్థమే అవ్వదు వాళ్ళు అక్కతో ఎలా మాట్లాడాలో అని. ఈ అక్క చాలా మొండిగా ఉంది, మన వైపు కనీసం చూడటం లేదు. చూడు. మెల్లిగా చెప్పు, తను వింటుంది. అప్పుడే అమ్మ వస్తుంది. ఇంకా గట్టు చింకి ప్రమాదంలో పడతారు. మీ ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు? గట్టు తన పుస్తకం చూపిస్తారు. మేం చదువుకుంటున్నాము, ఇదిగో పుస్తకము చూడు. అమ్మ గట్టు పుస్తకం చూస్తుంది. బాబు, నాటకం వేసేటప్పుడు చూసుకోవాలి, ఇది పోయిన సంవత్సరం పుస్తకం. అది విని నీతూ అక్క గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటుంది. తను నవ్వడం చూసి పాపం గట్టు చింకి ఇంకా బాధపడతారు. సారీ కానీ నేను నా నవ్వుని ఆపుకోలేకపోతున్నాను. నేను అప్పటి నుంచి గమనిస్తున్నాను. పాపం వాళ్ళు అప్పటి నుంచి నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు, వాళ్ళని పట్టించుకోలేదు. అలా చెప్పి నీతూ అక్క మళ్ళీ నవ్వుతూ ఉంటుంది. గట్టు చింకి నా దగ్గరికి రండి. గట్టు చింకి దగ్గరికి వెళ్తారు. అక్క వాళ్ళని హగ్ చేసుకుంటుంది, ఇంకా ముద్దు పెట్టుకుంటుంది.
మీ ఇద్దరు చాలా స్వీట్గా ఉన్నారు. తను తన పర్స్ నుంచి 2 పెద్ద పెద్ద చాక్లెట్స్ తీసి గట్టు చింకీకి ఇస్తుంది. చాక్లెట్ చూసి గట్టు చింకీ మూడ్ మారిపోతుంది. ఫ్రెండ్స్, హాహా ఫ్రెండ్స్. అక్క ఇద్దరితో చెయ్యి కలుపుతుంది. ఇంకా ఇద్దరితో ఫ్రెండ్షిప్ చేస్తుంది. డిన్నర్ చేస్తూ అక్క చాలా బాగా మాట్లాడుతుంది. నాగ్పూర్ నుంచి తను అందరి కోసం సంత్రా బర్ఫీ తీసుకుని వస్తుంది. అరే నీతూ భలే ఉంది. పద నీతు, ఇంక వెళ్ళి పడుకో, రేపు త్వరగా వెళ్ళాలి కదా. అది విని గట్టు చింకి బాధపడతారు. ఏంటి, రేపు మీరు వెళ్తున్నారా? పెదనన్న చూడు, ఇద్దరు మొహం ఎలా పెట్టారో. అరే నేను మీ ఇద్దరికీ చెప్పాను కదా, తనకు రేపు ఎగ్జామ్ ఉంది. దాని తరువాత తనని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఇక్కడే ఉంచుదాం, సరేనా? తను వెళ్తానన్నా పంపించొద్దు. చాలు చాలు, ఇంకా చాలా అయింది. నీతుని పడుకొనివ్వండి. అసలే ప్రయాణం చేసి వచ్చింది. ఇంకా తనకి రేపు ఎగ్జామ్ ఉంది. అక్క ఇవాళ మా గదిలో పడుకుంటుంది. మీ గదిలో పడుకుంటే తను రాత్రి అంతా పడుకోలేదు. నీతో నువ్వు నీ గదిలోకి వెళ్ళు. నీతో అక్క లేచి వెళ్ళిపోతుంది. ఇంకా గట్టు చింకి అమ్మని కోపంగా చూస్తూ ఉంటారు. రాత్రి 9:30 అవుతుంది. గట్టు చింకి నీతో అక్క గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నీతు అక్క మొండిది కాదు, చాలా మంచిది. అక్క మన గదిలోని మనతో పడుకుంటే ఎంత బాగుండేదో. హా, కానీ అమ్మ ఉంది కదా. అప్పుడే హఠాత్తుగా గట్టుకి గుర్తొస్తుంది. అరే, అక్కకి మనం గుడ్ నైటే చెప్పలేదు. పద వెళ్ళి చెప్పొద్దాం. గట్టు చింకి బయటకు వెళ్తారు. బయట అక్క వాళ్ళ గది వైపే వస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నారు? మీ దగ్గరికి వస్తున్నాము. కానీ మీరెక్కడికి వెళ్తున్నారు? ఎవరికి చెప్పారు కదా? అస్సలు చెప్పము. పెద్దమ్మకి. అరే అక్క, అస్సలు చెప్పము. పక్కా? పక్కా. అదేంటి అంటే నేను మీతో మీ గదిలోనే పడుకుంటాను. కానీ మీరు చదువుకోవాలి కదా, మరి మీ ఎగ్జామ్? అరే డోంట్ వరీ, నా ప్రిపరేషన్ అంతా అయిపోయింది. రివిజన్ కూడా అయింది. ఇంక మీతో మాట్లాడడమే మిగిలింది. అయితే పదండి. పదండి. ఇంకా ఏంటి? గట్టు చింకి అక్కని తీసుకుని గదిలోకి వెళ్తారు. ట్రైన్లో ప్రయాణం. గట్టు చింకీలు నాన్న కారులో ప్రయాణం చేశారు. మామ బండి మీద ప్రయాణం చేశారు. రిక్షాలో ప్రయాణం చేశారు. బస్సులో ప్రయాణం చేశారు. ఇంకా కొన్ని రోజుల ముందు విమానంలో కూడా ప్రయాణం చేశారు. కానీ పాపం గట్టు చింకీల బాధ చూడండి. గట్టు చింకీలు ఇప్పటి వరకు ట్రైన్లో ప్రయాణం చేయలేదు. వాళ్ళు అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళ నాన్నతో గొడవ పడుతూ ఉండేవారు. కానీ నాన్న ఒక్కటే సమాధానం చెప్పేవాడు. నాన్న, మమ్మల్ని ట్రైన్లో ఎప్పుడు కూర్చోబెడతావు? ట్రైన్లో కూర్చోవాలా? అయితే సావిత్రి గార్డెన్కి పదండి. ఏంటి నాన్న, మేము ఈ గార్డెన్ లో ఉన్న చిన్న ట్రైన్ లో కూర్చోము. మీరు ఎప్పుడు అదే ట్రైన్ లో కూర్చోబెడతారు. మరి ఏ ట్రైన్లో కూర్చుంటారు? మేము నిజమైన ట్రైన్లో కూర్చుంటాము. చుక్ చుక్ అని పట్టాల మీద వెళ్లే ట్రైన్, పెద్ద పెద్ద భోగీలు ఉండే ట్రైన్లో కూర్చోవాలి. అలా అందులో కూర్చొని చుక్ చుక్ అంటూ చాలా దూరం వెళ్ళాలి. గట్టు చింకీలు అలా చెప్పి ఆగిపోలేదు. వాళ్ళు నాన్న ముందు చుక్ చుక్ అని ట్రైన్ ఆట ఆడుతూ ఎగురుతూ ఉంటారు. పాపం నాన్న చెవులకు కన్నాలు పడ్డాయి. గట్టు చింకీలు ప్రతిరోజు యూట్యూబ్లో ట్రైన్ వీడియోస్ చూస్తూ ఉండేవారు. ఇంకా ప్రతిరోజు ట్రైన్ గురించే మాట్లాడుకుంటూ ఉండేవారు. అమ్మకి వాళ్ళ పరిస్థితి చూసి చాలా బాధగా అనిపించేది. ఒకరోజు అమ్మ నాన్నతో ఇలా అంటుంది. అయితే నాన్న ఇలా అంటాడు. అరే నాకు కూడా ఉంది పిల్లల్ని తీసుకుని ట్రైన్లో తిరగాలి అని, కానీ ఆఫీస్లో పనుల్లో తీరిక లేకుండా ఉంది. ఏం చెయ్యను? ఏం లేదు, చాలా అయ్యింది నీ ఆఫీస్ పని. ఇంకా ఇప్పుడు పిల్లలకి టైం కేటాయించండి. నేను ఆనంద్ సార్ని సెలవు గురించి అడగనా, లేక మీరే రేపు 5 రోజులకు సెలవు శాంక్షన్ చేసుకుని వస్తారా? దానికి నాన్న ఇంకేం చేస్తాడు? అయినా ఇంకా అమ్మ మాటకు ఒప్పుకోవాల్సి వస్తుంది. మరుసటి రోజు గట్టు చింకి స్కూల్కి వెళ్తే వాళ్ళ వెనుక అమ్మ కూడా స్కూల్కి వెళ్తుంది. నేరుగా ప్రిన్సిపల్ మిశ్రా సార్ని కలుస్తుంది. మామూలుగా అయితే నేను సెలవు ఇవ్వను, కానీ మన గట్టు చింకీల ట్రైన్లో ప్రయాణమే చేయలేదు. ఇంకా ఏం చేద్దాం? నా 2 బ్రైట్ స్టూడెంట్స్లను తీసుకుని వెళ్ళండి. వాళ్ళని ట్రైన్లో తిప్పండి. వాళ్లకు నేను 5 కాదు 6 రోజుల సెలవులు మంజూరు చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సాయంత్రం గట్టు చింకి ఇంటికి రాగానే అమ్మ ఒక్కసారిగా బాంబు పేలుస్తుంది. గట్టు చింకి, రేపటి నుంచి 6 రోజుల వరకు స్కూల్కి వెళ్లాల్సిన పని లేదు. కానీ ఎందుకమ్మా? ఎందుకు అంటే రేపు మనం కొంకన్ వెళ్తున్నాం మీ పిన్ని ఇంటికి, అది కూడా ట్రైన్లో.
ఆ షాక్ని గట్టు చింకీలు తట్టుకోలేకపోతారు. వాళ్ళ కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అందులో ఏడవడానికి ఏముంది? మీరైతే దీనికి డాన్స్ చేయాలి కదా. కానీ మిశ్రా సార్ ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వరు. అస్సలివ్వరు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ సెలవు ఇచ్చేశారు. అది కూడా 6 రోజులకు. అమ్మ గట్టు చింకీలకు జరిగిన విషయం అంతా చెప్తుంది. ఇంకా గట్టు చింకీలు వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకుంటారు. మరుసటి రోజు అమ్మ, నాన్న, గట్టు, చింకీ కలిసి చాలా సామాన్లతో రైల్వే స్టేషన్కి వెళ్తారు. వాళ్ళని చూడగానే ఒక కూలీ ముందుకు వస్తాడు. ఇంకా అతను వాళ్ళ సామాను ఎత్తుతాడు. మీరు ఆయనకు సామాన్ ఎందుకు ఇచ్చారు? ఆయన సామాన్ తీసుకుని పారిపోతే? అరే చింకీ, అయినా కూలి వీడియోలో చూసాం కదా. రైల్వే స్టేషన్లో చాలా మంది జనాలు ఉంటారు. ఎవరెవరో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. కొంతమంది తింటూ ఉంటారు, కొంతమంది పాడుతూ ఉంటారు, ఇంకా కొంతమంది లైన్లో నిలబడి టికెట్ తీసుకుంటూ ఉంటారు. కానీ నాన్న ముందే అందరి టికెట్లు ఆన్లైన్లో బుక్ చేశారు. కూలీతో కలిసి అందరూ ప్లాట్ఫామ్ నెంబర్ 7 కొంకన్ ఎక్స్ప్రెస్ దగ్గరికి వెళ్లి నిలబడతారు. గట్టు, చింకీ ట్రైన్ని ముట్టుకుని చూస్తూ ఉంటారు. అప్పుడు నాన్న ఇలా అంటాడు, అరే పదండి, లేకపోతే ట్రైన్ వెళ్ళిపోతుంది. అందరూ లోపలికి వెళ్లారు. ఇంకా ఏసీ కంపార్ట్మెంట్లో కూర్చొని ఉన్నారు. ట్రైన్ బయలుదేరింది. గట్టు, చింకీ ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుందంటే మనం ట్రైన్లో కాదు, ఏదో పడవలో ఉన్నట్లు. సంతోషంగా ఉందా? చుక్ 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 చుక్. ఒక వ్యక్తి భోజనం ఆర్డర్ తీసుకోవడానికి వస్తాడు. నాన్న అతనికి భోజనం ఆర్డర్ ఇస్తాడు. సార్, 15 నిమిషాల్లోనే మీ ఆర్డర్ వచ్చేస్తుంది. ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. ఒక్కొక్క స్టేషన్ దాటుతూ ఉంటారు. ఇంకా కొంకన్ స్టేషన్కి దగ్గరలో మంచి పచ్చటి పొలాల మధ్య హారన్ కొడుతూ ట్రైన్ వెళ్తూ ఉంటుంది. ట్రైన్ టన్నెల్లోకి వెళ్ళగానే అక్కడ రాత్రైనట్టు చీకటవుతుంది. టన్నెల్ నుంచి బయటకు రాగానే పగలవుతుంది. వావ్, 5 నిమిషాల్లో పగలు, 5 నిమిషాల్లో రాత్రి. ఇలా కేవలం ట్రైన్లోనే జరుగుతుంది. అవును, అందుకే ట్రైన్లో ప్రయాణం చేస్తే భలే సంతోషంగా అనిపిస్తుంది. ఈ ట్రైన్ ధర కూడా చాలా తక్కువే కదా. ఇంకా ట్రాఫిక్ జంజాటం కూడా ఉండదు, పంక్చర్ ప్రాబ్లం కూడా ఉండదు. సరిగ్గా చెప్పావు నువ్వు. కానీ ప్రజలు ట్రైన్ని అశుభ్రంగా ఉంచుతారు. ఇక్కడ అక్కడ పాంతిని ఉమ్మేస్తారు. పేపర్స్, వాటర్ బాటిల్స్ అన్నీ పడేసి ట్రైన్ని పాడు చేసేస్తారు. ఇది తప్పు కదా. ట్రైన్లో డస్ట్బిన్ ఉంటుంది, మనం చెత్త అందులోనే వెయ్యాలి. మన భారతీయ రైల్వే ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. ఇంకా కోట్ల మంది ప్రజలను అక్కడ నుంచి ఇక్కడ దింపి మన పని సులువు చేస్తుంది. ఇంకా మనకు లాక్డౌన్లో కూడా ఎన్నో మేలులు చేసింది ట్రైన్. ఆక్సిజన్ చేర్చింది, మందులు చేర్చింది, ఇంకా ఇప్పటికీ ముఖ్యమైన సామాన్లు అక్కడి నుంచి ఇక్కడికి చేరుస్తుంది మన భారతీయ రైలు. అందుకే మనం దాన్ని గౌరవించాలి, పాడు చేయకూడదు. పాడు చేయకండి, అర్థమవుతుందా? ఒక గంట గడిచిపోతుంది. ఇంకా గట్టు, చింకీ కిటికీ నుంచి బయటకు చూసి చూసి చాలా బోర్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు ట్రైన్ అంతా తిరగాలి అనుకుంటారు. ట్రైన్లో ఉన్న టాయిలెట్స్లో వాళ్ళు వాష్రూమ్ వెళ్ళాలి అనుకుంటారు. వాళ్ళు అమ్మ నాన్నలను అనుమతి అడుగుతారు. అప్పుడు నాన్న ఇలా అంటాడు, వెళ్ళండి, కానీ మన భోగి గుర్తుంటుంది కదా. ఇంకా తలుపు ముందుకు వెళ్ళి నిలబడండి. ఇంకా తలుపు ముందుకు వెళ్ళి నిలబడకండి. మమ్మీ, తెలుసు, మీ ఇద్దరు బాగా తెలివైనవారు. వెళ్ళండి, ఇంకా వెళ్ళండి. ఇంకేంటి, ఆ పెద్ద ట్రైన్లో గట్టు, చింకీ ఒక్కొక్క భోగి తిరుగుతూ ఉంటారు. వేరే వేరే మనుషులు వాళ్ళ వేరు వేరు భాషలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఉంటారు. ప్రయాణికులు కూడా వాళ్లకు తోడయ్యారు. రైలు బండి, రైలు బండి, మధ్యలోనే స్టేషన్ అంది. ఇలా గట్టు, చింకీ వాళ్ల సంతోషంలో మిగతా ప్రయాణికులు ఇంకా టీసీని కూడా చేర్చుకున్నారు. అందరూ గట్టు, చింకీలను బాగా ప్రేమిస్తారు. స్కూల్ పిక్నిక్. క్లాస్ రూమ్లో పిల్లలు ఏం చేస్తారు? టీచర్ లేనప్పుడు అల్లరి చేస్తారు, టీచర్ ఉన్నప్పుడు చదువుకుంటారు. ఒకసారి ఆలోచించండి, పిల్లలు చదివి చదివి బోర్ కొడితే ఏం చేస్తారు? అరే బన్నీ, ఈ టాపిక్ అర్థమయ్యేలా చెప్పు. గట్టు, ఇప్పుడు కాదురా, సారీ. రేపటి ట్యూషన్ ప్రాజెక్ట్ గురించి ఆలోచించి అలసిపోయాను.
నువ్వు సరిగ్గా చెప్పావురా. నేను కూడా స్కూల్ ట్యూషన్ స్కూల్ చుట్టే తిరుగుతున్నాను. ఆడుకోవటానికి వెళ్ళలేకపోతున్నాను. ఎక్కడికి తిరగడానికి కూడా వెళ్ళలేకపోతున్నా. ఇలా నీకు మాత్రమే కాదు, క్లాస్ మొత్తానికి అదే పరిస్థితి. గట్టు చూడు, అందరూ ఎంత ప్రెషర్తో కూర్చున్నారో. ఎవరు ఆడుకునే మూడ్లోనే లేరు. ఛీ ఆగు. అలా అని బన్నీ చింకీని పిలుస్తాడు. ఏ చింకీ, వేర్ ఇస్ డాంకీ? బన్నీ ప్లీజ్ రా, ఇప్పుడు కాదు. చూసావా గట్టు, చింకీ గొడవ పడాలని కూడా అనుకోవడం లేదు. గట్టు ఒకటి ఆలోచిస్తాడు. ఇంకా ఎగిరి ఇలా అంటాడు. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు మీరు క్లాస్ 4 గోడల మధ్య నుంచి బయటకు రావాలి అని అనుకుంటున్నారని, మీరు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు అని. ఏంటి గట్టు, దానికి ఏం చెయ్యాలి? క్లాస్ పిక్నిక్. అయినా కరోనా తర్వాత మనం ఎప్పుడు పిక్నిక్కి వెళ్ళలేదు కదా. కానీ మిస్టర్ సార్ ఒప్పుకోరు. ఆయన పోర్షన్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. దాని గురించి నువ్వు కంగారు పడకు, నేను చెప్పినట్లుగా చెయ్యి. గట్టు అందరికీ ప్లాన్ చెప్తాడు. ఇంకా మిశ్రా సార్ క్లాస్కి వస్తారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ పిల్లలు. కానీ మీ ఎనర్జీకి ఏమైంది? సారీ సార్, కానీ మాకు కూడా మీ ఎనర్జీ తక్కువైనట్టు అనిపిస్తుంది. ఆహా, ప్రతిరోజు అదే రొటీన్. సరే, ఏం పర్వాలేదు. పుస్తకాలు తీయండి, పోయం చదవాలి. అందరూ పోయం చదువుతారు. పక్షి తెచ్చింది ధాన్యం. ధాన్యం నోట్లో నుంచి పడిపోయింది. ఆ ధాన్యం తీసుకోవడానికి పక్షి ప్రయత్నించింది, కానీ ధాన్యం ఒక చెట్టు అయింది. బన్నీ చెప్పు. సార్, ఆ ధాన్యానికి యాటిట్యూడ్ ఎక్కువ అనుకుంటా. అది విని పూర్తి క్లాస్ అంతా నవ్వుతుంది. అరే బాప్రే, చాలా ఘోరమైన సమాధానం. అరే బన్నీ, రీల్స్ చూడడం కొంచెం తగ్గించు. చింకీ చెప్పు. సార్, నేను చెప్పనా? సరే గట్టు. సార్, ఆ పక్షి ధాన్యం తన పిల్లల కోసం తీసుకుని వెళ్తుంది. కానీ అది పొరపాటున నోరు తెరవడం వల్ల ఆ ధాన్యం కింద పడిపోతూ ఉంటుంది. అప్పుడు మాలాంటి అల్లరి పిల్లలు ఆ ధాన్యాన్ని క్యాచ్ పట్టుకోకపోతే ఆ ధాన్యం కింద పడిపోతుంది. ఇంకా ఆ ధాన్యం నుంచి ఒక పెద్ద చెట్టు తయారైంది. పిల్లలు ధాన్యం మర్చిపోయి చెట్టుతో ఆడుకుంటూ ఉంటారు. ఇంకా పిల్లలు కూడా ఆ చెట్టు కిందనే ఆడుకుంటూ ఉంటారు. వావ్ గట్టు, శభాష్. బన్నీ, నువ్వు ఎందుకు చెప్పలేకపోయావు? సార్, పాపం బన్నీ ఇంట్లో బంధించబడతాడు. ట్యూషన్కి వెళ్తాడు ఎక్స్ట్రా క్లాసెస్ కోసం. మొబైల్ చూస్తాడు. ఇక అతను నేచర్ని ఎలా చూడగలుగుతాడు సార్? వావ్ గట్టు, మంచి ఐడియా ఇచ్చావు. పిల్లలు, మీ పరిస్థితి కూడా నాలానే తయారైంది. నేను బయటకు వెళ్ళి నేచర్ని కలిసి చాలా రోజులైంది. మనం ఒక పని చేద్దాం. ఈ కవితని నేచర్ ద్వారానే విందాం. చెట్టు ఎలా తయారవుతుందో. అంటే మనం ఏం చేద్దాం సార్? అంటే మనం పిక్నిక్కి వెళ్దాం. ఇంకా ఏంటి, మరుసటి రోజు బస్సులో కూర్చొని గట్టు, చింకి క్లాస్ పిక్నిక్కి బయలుదేరుతారు. సిటీ బయట నేచర్ దగ్గరికి, ఏదైనా స్ట్రాబెర్రీ చెట్టు దగ్గర చిన్న పిక్నిక్ చేసుకోవడానికి. మంచి పచ్చటి చెట్లు, చల్లగాలి ఉంది. చుట్టుపక్కల అంతా చక్కటి వాతావరణం. భూమి మీద అడుగు పెట్టగానే పిల్లలు ఎగ్జైట్మెంట్ ఎక్కువ అవుతుంది. వావ్, ఎంత మంచి విజువల్, ఎంత మంచి వాతావరణం. ఎంత చల్లటి ఫ్రెష్ గాలి వస్తుంది. ఎలా అనిపిస్తుందంటే ఈ గాలంతా తాగేయాలని. చింకీ, ఇక్కడ మధ్య మధ్యలో చిన్న చిన్న చినుకులు కూడా పడతాయి. వాటి కోసం కూడా కడుపులో కొంచెం స్థానం ఉంచుకో. వావ్. ఇంకేంటి, మిశ్రా సార్ గట్టిగా విజిల్ వేస్తాడు. విజిల్ చప్పుడు వినగానే పిల్లలు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. గాడిలో పడిపోయారు, ఆడుకున్నారు, నాట్యం చేశారు, పాటలు కూడా పాడారు, గాలితో మాట్లాడుతూ ఎంజాయ్ చేశారు. పిల్లలు, చాలా మజా వస్తుంది కదా? అవును సార్, చాలా సంతోషంగా ఉంది. అప్పుడే సన్నటి వర్షం మొదలైంది. ఇంకా అందరూ ఇంకా బాగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. వా సార్, నేను కిటికీ నుంచి వర్షం చాలాసార్లు చూశాను. కానీ అసలైన మజా వర్షంలో తడిస్తూనే ఉంటుంది. గట్టు చూస్తాడు. ఆ స్ట్రాబెర్రీ తోటలో ఒక రైతు నిలబడి ఉంటాడు. ఇంకా పిల్లల్ని పిలుస్తూ ఉంటాడు. సార్, ఆయన మనల్ని పొలంలోకి పిలుస్తున్నట్లున్నాడు. దానికి మీరు నాకు థ్యాంక్స్ చెప్పండి. నేను మీకోసం స్ట్రాబెర్రీ పొలం అంతా బుక్ చేశాను. పదండి, ఎంజాయ్. ఇంకా పిల్లలు స్ట్రాబెర్రీ పొలానికి వెళ్తారు. రంగురంగుల రుచికరమైన స్ట్రాబెర్రీలను చూసి అందరికీ నోరూరుతుంది.
ఇంకా చెట్టు నుంచి ఒక్కొక్క స్ట్రాబెర్రీ తెంచుకొని పంటి మధ్య వేసుకున్నారు. వావ్, ఫ్రెష్ ఫ్లేవర్, మజానే వేరు. తరువాత అందరూ కలిసి బాగా తిరుగుతారు. తరువాత అందరూ కలిసి అక్కడ చాలా గేమ్స్ కూడా ఆడతారు. గట్టు రేసులో అందరినీ ఓడిస్తాడు. చింకీ ఒక అందమైన పాట పాడుతుంది. ఇంకా బన్నీ గిటార్ వాయిస్తాడు. దానికి గట్టు డాన్స్ చేస్తాడు. అందరూ కలిసి పిక్నిక్ ని మెరిసిపోయేలా చేస్తారు. పదండి, ఇప్పుడు మనం అందరం కలిసి లంచ్ చేద్దాం. తరువాత అందరూ వాళ్ళ టిఫిన్ తెరుస్తారు. మిశ్రా సార్ టిఫిన్ పెద్దగా అందరి కోసం ఉంటుంది. నేను వారం రోజులు 7 కూరలు ఒకేసారి తెచ్చాను. ఎవరికి ఏది కావాలో తీసుకోండి. గట్టు చింకీ కూడా వాళ్ళ టిఫిన్ అందరితో షేర్ చేసుకుంటారు. ఇంకా అందరూ లంచ్ చేయగానే అందరూ అక్కడ చల్లటి గాలిలో విశ్రాంతి తీసుకున్నారు. ఇంకా అప్పుడు మిశ్రా సార్ ఇలా అంటారు, పిల్లలు, నేచర్ పుస్తకం చాలా పెద్దది. అది మనకు ఎలాంటి విషయాలు నేర్పిస్తుంది అంటే మనం వాటిని 4 గోడల మధ్య కూర్చొని నేర్చుకోలేము. అది ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా అర్థమై ఉంటుంది. ఒక చిన్న విత్తనం నుంచి పెద్ద చెట్టు అయ్యేదాకా దాని ప్రయాణం ఎలా ఉంటుంది మనం తెలుసుకుందాం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఏంటి సార్ అది? నేచర్ని ఎప్పుడూ గౌరవించాలి. గట్టు చింకీలతో పాటు మిగతా పిల్లలు కూడా మనసులో ఈ విషయంని గుర్తుపెట్టుకుంటారు. ఇంకా ఇలా గట్టు వల్ల క్లాస్ పిక్నిక్ విజయవంతం అవుతుంది. స్కేటర్ గట్టు. సాయంత్రం సమయంలో అమ్మ మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకుని ఇంటి వైపు వెళ్తూ ఉంటుంది. తన చేతిలో పర్సుంది. హఠాత్తుగా వెనక నుంచి పరిగెడుతూ ఒక దొంగ వస్తాడు. అమ్మ పర్సు లాక్కుని పారిపోతాడు. గట్టు! అమ్మ ఈ పిలుపు ఆ ఆకాశంలో మళ్ళీ మళ్ళీ పలికింది. గట్టు చాలా వేగంగా దొంగ వెంట వెళ్తూ ఉంటాడు. జనాలు అందరూ స్టైల్గా స్కేటింగ్ చేస్తూ దొంగ వెంట వెళ్తూ ఉన్న గట్టుని కళ్ళు పెద్దదిగా చేసి చూస్తూ ఉంటారు అక్కడి జనాలు. ఎప్పుడు ఇలాంటి దృశ్యం చూడనే లేదు. గట్టు కూడా సినిమా హీరో కన్నా ఎక్కువ యాక్టింగ్ చేస్తూ స్కేటింగ్ చేస్తూ ఉంటాడు. అమ్మ గట్టుని చూసి నవ్వుతుంది. గట్టు దొంగకి చాలా దగ్గరగా వెళ్తాడు. దొంగ గట్టుని చూసి ఇంకా వేగంగా పరిగెడతాడు. సో స్మార్ట్, కానీ నువ్వు తప్పించుకోలేవు బాబు. గట్టు కూడా అతని వేగాన్ని పెంచాడు. అతను దొంగని పట్టుకోబోతుంటే అప్పుడే హఠాత్తుగా గట్టు గట్టు లే, గేట్ అయింది. గట్టు కళ్ళు తెరిచేసరికి అతను రోడ్డు మీద లేడు. ఇంకా ఎదురుగా దొంగ కూడా లేడు. గట్టు మంచం మీద పడుకుని ఉంటాడు. ఇంకా అమ్మ అతన్ని లేపుతూ ఉంటుంది. ఏంటమ్మా, మీరు నన్ను కలలో కూడా స్కేటింగ్ చెయ్యనివ్వరా ఏంటి? నీ స్కేటింగ్ భూతం ఇప్పుడెలా వదిలేలా లేదు. స్కూల్కి టైం అవుతుంది, నీ త్వరగా వెళ్ళి. పాపం గట్టు అమ్మ మాటలు వింటాడు. ఇంకా పనిలో పడతాడు. కొన్ని రోజులుగా కాలనీలోని మయన్ కన్నా ఇంకా అతని మిత్రులు కలిసి సొసైటీలో స్కేటింగ్ చేస్తూ ఉంటారు. ప్రతి సాయంత్రం గట్టు అక్కడికి వెళ్ళి వాళ్ళ స్కేటింగ్ చూస్తూ ఉండేవారు. అందరూ అబ్బాయిలు గాలిలో కాలు ఊపుతూ స్కేటింగ్ షూస్ వేసుకుని స్టైల్ కొడుతూ స్కేటింగ్ చేస్తూ ఉండేవారు. వాళ్ళని చూసి గట్టు తలలో కూడా స్కేటింగ్ బోతం దూరుతుంది. గట్టు, స్కేటింగ్ కేవలం స్పోర్ట్స్ కాదు, అది ఒక ఫ్యాషన్. చిన్నప్పుడు నాకు అనిపించేది నా కాళ్ళకి చక్రాలు ఉంటే ఎంత బాగుండేదో అని. ఇవాళ స్కేటింగ్ వల్ల అవి దొరికాయి. ఇవాళ నన్ను ఎవ్వరూ ఆపలేరు. మయన్క్ మాటలు విని గట్టుకి స్కేటింగ్ చెయ్యాలి అని అనిపించేది. కానీ అమ్మ ఒప్పుకుంటే కదా. గట్టు, నువ్వు ఇంకా చిన్నగా ఉన్నావు. ఎక్కడైనా పడిపోతే బొక్కలు విరిగిపోతే కష్టమవుతుంది. వెళ్ళి చదువుకో. వెళ్ళావు. అమ్మా, మయాంకన్న నాకు చెప్పాడు, రేపు నువ్వు స్కేటింగ్ షూ తీసుకొనిరా, నేను నీకు నేర్పిస్తానని. కానీ అమ్మ ఎక్కడ ఒప్పుకుంటుంది? పాపం గట్టు బాధపడతాడు. అతను వాళ్ళ నాన్నని కూడా చాలాసార్లు అడుగుతాడు. కానీ పని జరగలేదు. గట్టు రోజు సాయంత్రం మయన్ కన్నని స్కేటింగ్ చేస్తూ ఉండగా చూసేవాడు. ఇంకా లోపలే ఏడుస్తూ ఉంటాడు. ఒకరోజు గట్టు మయన్ కన్నా స్కేటింగ్ షూస్ వేసుకుని చూస్తాడు. ఇంకా వెళ్తూ ఉంటాడు. కానీ పాపం ఒక కాలు పెట్టగానే పడిపోతాడు. గట్టు, ఒక్క రోజులో ఎవరూ స్కేటింగ్ నేర్చుకోలేరు. స్టెప్ బై స్టెప్ దానికి ట్రైనింగ్ తీసుకోవాలి. చాలా ప్రాక్టీస్ చేయాలి. నువ్వు షూస్ అయితే తీసుకునిరా, తర్వాత నేను నేర్పిస్తాను నీకు ఎలా అనేది. గట్టు నిశ్చయించుకుంటాడు అతను స్కేటింగ్ నేర్చుకుని తీరాలి అని. కానీ అడ్డు చెప్పేది అమ్మ. ఏమీ అవసరం లేదు, నిన్న పడిపోయావు కదా, ఇంకా నయం, ఎక్కువ దెబ్బ తగలేదు. కానీ అంటారు కదా, స్వచ్ఛమైన మనసుతో ఏదైనా కావాలి అనుకుంటే ప్రపంచం మొత్తం కోరిక తీర్చడానికి ఒక్కటవుతుంది అని.
గట్టికి కూడా అలాగే జరిగింది. ఒకరోజు నాన్న ఏమీ చెప్పకుండా, ఎవరితో ఏమీ అనకుండా చింకీ ఇంకా గట్టు కోసం స్కేటింగ్ షూస్ తీసుకుని వస్తాడు. వాటిని చూసి గట్టు కళ్ళలో నీళ్లు వస్తాయి. ఇంకా అతను వెంటనే నాన్నని వెళ్ళి హత్తుకుంటాడు. ఇవి తేవాల్సిన అవసరమేముంది? పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు. వీళ్ళు నేర్చుకునే వయసు ఇదే. నువ్వు అనవసరంగా భయపడి వీళ్ళని భయపెడుతున్నావు. మయాంక్ నేర్పిస్తాడు. స్కేటింగ్ వల్ల వీళ్ళు మెంటల్లీ ఇంకా ఫిజికల్లీ మన పిల్లలు బలంగా తయారవుతారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఆ రాత్రి గట్టు ఎంత సంతోషంగా ఉంటాడు అంటే అతను అతని స్కేటింగ్ షూస్ ని పట్టుకుని పడుకుంటాడు. మరుసటి రోజు సాయంత్రం నుంచి గట్టు చింకీలు ట్రైనింగ్ మొదలైంది. గట్టు చింకి, మీరు తొందరపడకూడదు. కాస్త టైం తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. స్కేటింగ్ ఒక్క రోజులో రాదు. డోంట్ వర్రీ అన్నా, మేము మిమ్మల్ని ఫాలో అవుతాము. ఇవాళ మనం బ్యాలెన్స్ నేర్చుకుందాము. ఇవాళ నేను మీ స్కేటింగ్ షూస్కి 100% లాక్ చేసి పెడతాను. సేఫ్టీ గార్డ్స్ వేసుకోండి. తరువాత గట్టు చింకి హెల్మెట్ ఇంకా మిగతా సేఫ్టీ గార్డ్స్ అన్ని వేసుకుంటారు. మయాంక్ అన్న వాళ్ళ ఇద్దరు షూస్ లాక్ చేస్తాడు. లాక్ ఎలా వేయాలో తీయాలో నేర్పించాడు. మెల్లిగా నడుము ఉంచండి. ఇంకా మెల్లిమెల్లిగా వెళ్ళండి. ఇంకా దానివల్ల స్కేటింగ్ బ్యాలెన్స్ ఎలాగో తెలుస్తుంది. గట్టు చింకి నడుము ఉంచుతారు. ఇంకా చిన్న చిన్న పాదాలు ఎత్తి వెళ్తూ ఉంటారు. ఒక్క వారంలో గట్టు చింకీలు స్కేటింగ్ మీద వెళ్లడం నేర్చుకున్నారు. తరువాత మయాంక్ స్కేటింగ్ లాక్ ని 25% తెరుస్తాడు. ఇప్పుడు బ్యాలెన్స్ ముందు మాత్రమే పెట్టి మెల్లిమెల్లిగా వెళ్ళడం మొదలు పెట్టండి. బ్యాలెన్స్ ముందు మాత్రమే ఉండాలి. ఒకవేళ మనం పడిపోయినా మన చేతులతో మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. తరువాత మెల్లిమెల్లిగా గట్టు చింకీలు వీల్స్ మీద వెళ్లడం మొదలుపెట్టారు. వీల్స్ మెల్లిమెల్లిగా తిరుగుతూ ఉన్నాయి. ఇంకొక వారం తర్వాత వాళ్ళ బ్యాలెన్స్ పక్కా అయింది. ఇంకా మయాంక్ వీల్స్ ని 50% తెరుస్తాడు. ఇంకా మళ్ళీ వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళమని చెప్తాడు. ఇప్పుడు గట్టు చింకీలకి బాగా మజా వస్తుంది. ఎందుకంటే వాళ్ళిప్పుడు వీల్స్ మీద బాగా వెళ్ళడం మొదలుపెట్టారు. కొన్ని రోజులు అలానే గడిచిపోయాయి. ఇంకా మయాంక్ వీల్స్ ని 100% ఓపెన్ చేస్తాడు. ఇంకా స్కేటింగ్ బాగా లూజ్ అవుతుంది. చింకీ మాటికి పడిపోయేది. కానీ చేతుల సహాయంతో తనని తాను మళ్ళీ లేపి నిలబడేది. కానీ గట్టు బ్యాలెన్స్ బాగా అవుతుంది. అతను రాడ్డు మీద అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత గట్టు చింకీ వేగంగా బాడీ బ్యాలెన్స్ నేర్చుకున్నారు. కానీ వాళ్ళకి బ్రేకులు వేయడం రాదు. మయాంక్ కన్నా బ్రేక్ వేయడానికి 2-3 చిటుకులు నేర్పిస్తాడు. ఇంకా గట్టు చింకీ రోజు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కేటింగ్ ప్రాక్టీస్ చేసేవారు. కొన్ని రోజుల్లోనే ఇద్దరు స్కేటింగ్లో పర్ఫెక్ట్ అవుతారు. ఒకరోజు అమ్మ సొసైటీ క్యాంపస్లో తిరుగుతూ ఉంటుంది. అప్పుడు తను చూస్తుంది గట్టు స్కేటింగ్ చేస్తూ తన దగ్గరికి వస్తూ ఉంటాడు. అమ్మ ఇంతకు ముందు వాళ్ళ స్కేటింగ్ చూడలేదు. తనకు అనిపిస్తుంది ఇప్పుడు గట్టు తనని గుద్దేస్తాడు అని. అమ్మ భయపడుతుంది. గట్టు స్టాప్! గట్టు తనని గుద్దబోతాడు. అప్పుడే గట్టు పర్ఫెక్ట్ టర్న్ తీసుకుని అతను అమ్మని ముట్టుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్మార్ట్ బాయ్! అమ్మ అతని స్మార్ట్నెస్ చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఇంకా తను అక్కడే నిలబడి గట్టు స్కేటింగ్లో మునిగిపోతుంది. గట్టు యొక్క పుట్టినరోజు ఏప్రిల్ నెల ఉదయం గట్టు నిద్రలేచాడు. ఇంకా లేచి మంచం మీద కూర్చుంటాడు. హఠాత్తుగా అతని గోడపై ఉన్న క్యాలెండర్ని చూస్తాడు. క్యాలెండర్లో ఇంకా మార్చి నెల కనబడుతుంది. ఓ షిట్! నాకు ఎంత మతిమరపు వచ్చింది. ఏప్రిల్ నెల అయిపోయింది. క్యాలెండర్ కూడా తిప్పాలి, మర్చిపోయాను. గట్టు క్యాలెండర్ పేజీ తిప్పుతాడు. 16వ తారీఖు మీద పడుతుంది అతని కన్ను. ఇంకా అతని మనసులో లడ్డూ తిన్నట్టు అవుతుంది. వావ్! ఏప్రిల్ 16th నా బర్త్డే. నేను మర్చిపోయాను. ఇవాళ 8వ తారీఖు. కేవలం 8 రోజులే ఉంది. గట్టు మార్కర్ పెన్తో 16వ తారీఖును మార్కు చేస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నావు గట్టు? ఏప్రిల్ 16th నా బర్త్డే ఉంది కదా, మార్క్ చేస్తున్నాను. ఒకవేళ మర్చిపోతే? ఇంకా అమ్మ నవ్వుతూ ఇలా అంటుంది. సరే కాని త్వరగా తయారయ్యి బ్రేక్ఫాస్ట్ తినడానికి రా. బర్త్డే రోజు అమ్మా నాన్నల దగ్గర నుంచి నాకు చాలా గిఫ్ట్లు కావాలి. స్పోర్ట్స్ వాచ్, బ్యాట్, గిటార్, ఫుట్బాల్. అరే, లిస్ట్ చాలా పెద్దగా అవుతుంది. రాసి పెట్టుకుంటాను, లేకపోతే మర్చిపోతా. పేపర్ పెన్ తీసుకుని గట్టు లిస్టు రాయడం మొదలు పెడతాడు. లిస్ట్ తయారైంది. బర్త్డేకి ఒక రోజు ముందు ఈ లిస్ట్ ని నాన్న ల్యాప్టాప్ లో పెడతాను. తర్వాత గట్టు పరిగెడుతూ బాత్రూంకి వెళ్తాడు. ఇంకా లిస్ట్ అక్కడే మర్చిపోతాడు. అమ్మ గది శుభ్రం చేయడానికి వచ్చి
తను గట్టు లిస్ట్ చూస్తుంది. ఈ గట్టు కూడా బాగా హల్లరివాడైపోయాడు. ఒక పని చేస్తాను, ఈ లిస్టు దాచిపెడతాను. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రాత్రి భోజనం చేసి నాన్న ఇంకా చింకి టీవీ చూస్తూ ఉంటారు. అప్పుడే అమ్మ వచ్చి ఇలా అంటుంది, చింకి, గట్టు ఎక్కడున్నాడు? నానమ్మతో కలిసి బయట వాకింగ్ చేస్తున్నాడు. విషయమేంటి? విషయమే అలాంటిది. రేపు గట్టు పుట్టినరోజు. అది నాకు కూడా తెలుసు కదా. అరే, ముందు పూర్తిగా వినండి. గట్టు క్యాలెండర్లో వాడి బర్త్డే డేట్ మార్క్ చేసి పెట్టాడు. గిఫ్ట్ లిస్ట్ కూడా తయారు చేసి పెట్టాడు. ఎంత పిచ్చివాడు కదా. సరిగ్గా చెప్పావు. నేను వాడిని ఏప్రిల్ ఫూల్ చేయాలనుకుంటున్నా. అదేలాగా? మనం వాడితో చెప్దాము, బర్త్డే రేపు కాదు ఎల్లుండి అని. వాడు రేపటి కోసం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు. వాడికి తెలిస్తే బర్త్డే రేపు కాదు ఎల్లుండి అని, అప్పుడు ఎంత మజా వస్తుంది కదా. కానీ వాడిని ఎలా నమ్మించాలి? సింపులే. పోయిన సంవత్సరం క్యాలెండర్ మనం గోడకు తగిలిద్దాము. పోయిన సంవత్సరం క్యాలెండర్ ఒకరోజు ఆలస్యంగా నడిచింది. మనం పోయిన సంవత్సరం 16వ తారీఖున మార్కు చేద్దాము. అది రేపు కాదు ఎల్లుండి వస్తుంది. దాంతో అతను నమ్మేస్తాడు. కరెక్ట్. నువ్వు త్వరగా వెళ్ళి పని పూర్తి చెయ్యి. ఇంకా మీరు ఇదిగోండి లిస్ట్. అన్ని గిఫ్ట్లు, అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోవాలి. వెళ్ళండి. చింకి పరిగెడుతూ పోయిన సంవత్సరం క్యాలెండర్ తీసుకుని గదిలోకి వెళ్ళింది. తను గోడ మీద నుంచి కొత్త క్యాలెండర్ తీసి పాత క్యాలెండర్ తగిలించింది. ఇంకా తేదీ మార్కు చేస్తాను. చింకి మార్కర్ పెన్తో 16వ తారీఖు మార్కు చేసింది. గట్టు గదిలోకి రాగానే చింకి చూస్తుంది. గట్టు టేబుల్ మీద ఏదో వెతుకుతూ ఉంటాడు. ఏమైంది? ఒక లిస్ట్ తయారు చేసి ఇక్కడే టేబుల్ మీద పెట్టాను. నువ్వేమైనా చూసావా? లేదు. ఇంపార్టెంటా? లేదు, ఇప్పుడు నేను అది నీకు చెప్పలేను. ఇప్పుడు మళ్ళీ తయారు చేయాలేమో. అప్పుడే గట్టు క్యాలెండర్ని చూస్తాడు. అరే, నాకు అనిపించింది రేపు ఏప్రిల్ 16వ తారీఖు అని. కానీ క్యాలెండర్ ఎల్లుండి చూపిస్తుంది. మార్క్ కరెక్ట్ గానే ఉంది, కానీ లేట్ ఎలా అయింది? చింకీ, ఇవాళ సండేనా మండేనా? ఈరోజు శనివారం. అయ్యో, నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. సరే, ఇవాళ డేట్ ఎంతో చెప్పు. 15 ఏప్రిల్ కాదు, 14 ఏప్రిల్. గట్టు 14 తారీఖు చూస్తే ఆ రోజు సాటర్డేనే ఉంటుంది. గట్టు బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇవాళ సాటర్డే అంటే ఏప్రిల్ 14, రేపు సండే ఏప్రిల్ 15, ఇంకా ఎల్లుండు మండే ఏప్రిల్ 16. అంటే నా బర్త్డే ఎల్లుండన్నమాట. షిట్ యార్, ఇప్పుడు పడుకుంటాను. ఇంకా రేపు మళ్ళీ లిస్ట్ తయారు చేసి ఇస్తాను. మరుసటి రోజు ఉదయం గట్టు మళ్ళీ లిస్ట్ తయారు చేస్తాడు. లిస్ట్ తర్వాత మెల్లిగా నాన్న ల్యాప్టాప్ లో పెడతాను. ముందు ఆడుకుని వస్తాను. గట్టు సొసైటీ క్యాంపస్ లో ఆడుకోవడానికి వెళ్తాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. అరే, ఇవాళ హరి, గుడ్డు ఎవ్వరూ కనిపించడం లేదేంటి? ఏంటి? తర్వాత అతను సొసైటీలో ఉన్న 2 పిల్లల్ని చూస్తాడు. గట్టు దగ్గరికి వెళ్లి చూస్తే ఆ పిల్లలు అక్కడ మట్టిలో కేక్ తయారు చేస్తూ ఉంటారు. మీరు ఈ మట్టితో కేక్ ఎందుకు తయారు చేస్తున్నారు? ఇవాళ ఈ రాజు పుట్టినరోజు, అందుకే మట్టితో కేక్ తయారు చేస్తున్నాము. మేము పేదవాళ్ళం. మేము షాప్ నుంచి కేకు కొనలేము. వీడు దీంతోనే కానిచ్చేస్తాడు. ఇది విని గట్టుకి బాధగా ఉంటుంది. హ్యాపీ బర్త్డే రాజు. నీ బర్త్డే ఇవాళేనా? నా బర్త్డే రేపు. ఓ, హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. ఆడుకోవడానికి ఎవరూ లేరు. అందుకే కొంత సమయం తర్వాత గట్టు తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇల్లు అంతా చాలా చీకటిగా ఉంటుంది. అరే, ఇవాళ ఇంత చీకటిగా ఎందుకుంది? హఠాత్తుగా అన్ని లైట్లు వెలుగుతాయి. ఇంకా ఇల్లంతా వెలిగిపోతూ ఉంటుంది. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డియర్ గట్టు. హ్యాపీ బర్త్డే టు యు. గట్టు చూస్తాడు. అమ్మ, నాన్న, చింకి, నాన్నమ్మ, హరి, గుడ్డు అందరూ కలిసి గట్టుకి విష్ చేస్తూ ఉంటారు. ఇల్లంతా అలంకరించారు. కేక్ ఇంకా చాలా గిఫ్ట్స్ కూడా ఉంటాయి. అరే, ఇదేంటి? నా బర్త్డే అయితే రేపు కదా. ఏప్రిల్ ఫూల్. బర్త్డే రేపు కాదు, ఇవాళ. లేదు, అలా ఎలా? చింకి 2 క్యాలెండర్లు గట్టుకి చూపిస్తుంది. ఇది ఈ సంవత్సరం క్యాలెండర్. ఇవాళ సండే. ఇవాళ డేట్ 16 ఏప్రిల్. ఇంకా ఇది పోయిన సంవత్సరం. ఇందులో ఇవాళ సండే ఉంది. కానీ తారీఖు ముందే 15 ఏప్రిల్. పాత క్యాలెండర్ తో మేమందరం కలిసి మిమ్మల్ని ఏప్రిల్ ఫుల్ చేశాము. ఇంకా నీ చిట్టి కూడా మా దాకా చేరుకుంది. ఇంకా అన్ని గిఫ్ట్లు కూడా తయారుగా ఉన్నాయి. పదా గట్టు, ఇంకా త్వరగా కేక్ కట్ చేయి.
పద పద పద. ఇది విని గట్టు ఫ్యూజులు ఎగిరిపోతాయి. కాని కేక్ ఇంకా మిగతా అరేంజ్మెంట్స్ చూసి చాలా సంతోషించాడు. రా బాబూ, కేక్ కట్ చెయ్యి. గట్టు కేక్ కట్ చేయబోతూ హఠాత్తుగా ఆగిపోతాడు. కేవలం 1 నిమిషం, ఇప్పుడే వస్తాను. అలా చెప్పి గట్టు బయటికి పరిగెడతాడు. అందరూ కంగారు పడతారు. కొంత సమయం తర్వాత గట్టు ఆ పేద పిల్లల్ని తీసుకునొస్తాడు. ఇతను రాజు, ఇతని బర్త్డే కూడా ఈ రోజే. కేక్ కొనడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, అందుకే వీళ్ళు మట్టి కేక్ ను కట్ చేస్తున్నారు. మంచి పని చేశావు బాబూ. ఇంకా రండి, ఇద్దరూ కలిసి కేక్ కట్ చెయ్యండి. తరువాత ఏముంది, రాజుతో కలిసి గట్టు కేక్ కట్ చేస్తాడు. ఇలా గట్టు బర్త్డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. అమ్మ పుట్టినరోజు. అది రాత్రి సమయం 9 గంటలు అవుతూ ఉంటుంది. గట్టు చింకి టీవీ ముందర కూర్చొని కార్టూన్ చూస్తూ ఉంటారు. ఇంకా నాన్న అక్కడే కూర్చొని ఆఫీస్ పిక్స్ చెక్ చేస్తూ ఉంటారు. అమ్మ పాపం కిచెన్లో పని చేస్తూ ఉంటుంది. అంట్లు ఇంకా మిగతా పని అంతా పూర్తి చేసుకుని అమ్మ కిచెన్ అంతా శుభ్రం చేస్తుంది. తర్వాత అమ్మ హాల్లోకి వచ్చింది. అరే ఇదేంటి, మీరందరూ ఇంకా లేచే ఉన్నారా? గట్టు చింకి, టీవీ బంద్ చేయండి, ఇంక పదండి మీ గదిలోకి, చాలా రాత్రి అయింది. మమ్మీ ప్లీజ్, రేపు ఎలానూ సండేనే కదా, మమ్మల్ని కార్టూన్ చూడనివ్వు. కానీ బాబు. మమ్మీ ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దు, నువ్వు సీరియస్ చూస్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నామా? చింకీ మాటలు విని అమ్మ పాపం బాధపడుతుంది. తను నాన్నని చూస్తుంది. ఎప్పటి వరకు ఫైల్స్లో మునిగిపోతారు, ఇంకా పడుకోరా? రోజు భోజనం చేయగానే పడుకుంటారు, ఇవాళ ఏమైంది? ప్లీజ్ డిస్టర్బ్ చేయకు, చాలా ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. ఒక్కో సెకండ్ నాకు చాలా విలువైనవి. అలా చెప్పి నాన్న మళ్ళీ ఫైల్స్ చూస్తూ ఉంటాడు. ఇంకా అమ్మ పాపం వాళ్ళని చూస్తూ ఉండిపోతుంది. పిల్లలేమో కార్టూన్ చూడాలని, ఈయనేమో ఆఫీస్ పని చేసుకోవాలని. ఎవరు నాతో కాస్త సమయం గడపాలి అని అనుకోరు. ఏమీ పర్వాలేదు, నేను బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటాను. అలా చెప్పి అమ్మ బెడ్రూమ్ వైపుకి వెళ్ళిపోతుంది. అమ్మ వెళ్ళగానే నాన్న ఫైల్స్ పక్కకు పెట్టేస్తాడు. ఫైళ్లు చూసి చూసి మీ అమ్మ కంటే ముందు నేను నిద్రపోయేవాణ్ణి. అప్పుడే చింకి ఆవులిస్తూ ఉంటుంది. పడుకోకూడదు నాన్న, పడుకోకూడదు కదా గట్టు. చింకి గట్టు వైపుకు చూస్తే గట్టు గురకలు కొడుతూ పడుకుని ఉంటాడు. గట్టు లే నాన్న, వీడసలు లేవడం లేదు. అరే గట్టు లే. గట్టు లే, అరే గట్టు, 12 అయింది. ఇది విని గట్టు టక్కున నిద్రలేచాడు. 12 అయిందా? పదండి మనం వెళ్ళి కేక్ కట్ చేద్దాం. గట్టు పరిస్థితి చూసి నాన్న నవ్వుతూ ఇలా అంటాడు. గట్టు, ఇంకా 12 అవ్వలేదు, కేక్ కూడా రాలేదు. నువ్వు వెళ్ళి చూడు అమ్మ పడుకుందా లేదా అని. గట్టు వెళ్తూ ఉంటాడు. అయితే నాన్న వెనక నుంచి అరుస్తాడు. విను, వెళ్ళి చూసిరా, అక్కడే అమ్మ దగ్గర నిద్రపోకు, సరేనా? వెళ్ళు. గట్టు వెళ్తాడు. ఇంకా కొంత సమయానికి తిరిగి వస్తాడు. ఇంకా ఇలా అంటాడు. అమ్మ నిద్రపోతుంది. ఎస్. ఈ డెలివరీ బాయ్ ఎక్కడ ఉన్నాడు? నాన్న మీరొక పని చేయండి, డోర్ క్లోజ్ చేయండి. అదెందుకు? అరే డెలివరీ బాయ్ వచ్చి డోర్ బెల్ కొడితే ఆ చప్పుడుకి అమ్మ నిద్ర లేస్తుంది. ఇంకా మన సర్ప్రైజ్ అంతా సర్వనాశనం అవుతుంది. చింకీ సరిగ్గా చెప్పింది, నేను వెళ్ళి తలుపులు తీస్తాను. అలా చెప్పి నాన్న తలుపు దగ్గరికి వెళ్తాడు. అతను తలుపులు తెరవగానే ఎదురుగా కేక్ బాక్స్ తీసుకుని డెలివరీ బాయ్ నిలబడి ఉంటాడు. అతను ఇలా అంటాడు. ఎంత పర్ఫెక్ట్ టైమింగ్ సార్, నేను బిల్ కొడదామనుకుంటున్నాను, మీరు ఇలా వచ్చి డోర్ తీశారు. నాన్న కేక్ తీసుకుంటాడు. ఇంకా పేమెంట్ చేస్తాడు. అప్పుడే చేతిలో కొన్ని డబ్బులు తీసుకుని చింకి వస్తుంది. అవి డెలివరీ బాయ్కి ఇవ్వబోతుంది. సారీ, మేము సర్వీస్ టిప్ తీసుకోకూడదు. ఈ టిప్ మీ సర్వీస్ కోసం కాదు, మీరు డోర్ బెల్ కొట్టలేదు, అందుకే ఉంచుకోండి, ప్లీజ్ తీసుకోండి. డెలివరీ బాయ్ టిప్ తీసుకుని ఇంకక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కేకు ఫ్రిడ్జ్ లో పెట్టు, ఇంకా అన్నీ తయారు చేయండి. చింకి కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టింది. ఇంకా తను గట్టుతో కలిసి క్యాండిల్స్ ఇంకా మిగతా సామాను తయారు చేస్తూ ఉంటుంది. సరిగ్గా 12 అవగానే 1 నిమిషం ముందు గట్టు, చింకి, నాన్న, అమ్మ పడుకున్న బెడ్ ముందు కేక్ పట్టుకుని నిలబడతారు. పాపం అమ్మకు ఏమీ తెలియదు తనకు ఏం జరుగుతుందో అని. నాన్న టైం చూస్తాడు. సరిగ్గా 12 అవగానే అందరూ హంగామా మొదలుపెట్టారు. ఇంకా అందరూ అక్కడ నిల్చొని హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ మమ్మీ, హ్యాపీ బర్త్డే టు యూ
అమ్మ నిద్రలేచి టక్కున బెడ్ మీద కూర్చుంటుంది. తను తన కళ్ళను నమ్మలేకపోతుంది. తనకనిపిస్తుంది తను ఏదో కలకంటుంది అని. అలా ఎందుకు చూస్తున్నావు అమ్మా? ఇవాళ నీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. సర్ప్రైజ్ ఎలా అనిపించింది? గట్టు మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేస్తాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ మోగుతూ ఉంటుంది. ఇంకా కేక్ కటింగ్ మొదలైంది. థ్యాంక్ యూ సో మచ్. నాకసలు గుర్తే లేదు ఈరోజు నా బర్త్డే అని. ఎలా గుర్తుంటుంది? రోజంతా నువ్వు మాకు కావలసిన పనులన్నీ చేసి పెడుతూ ఉంటావు. ఎలా గుర్తుంటుంది? డోంట్ వర్రీ అమ్మా, మాకు గుర్తుంది. అదే నేననుకున్నాను. హఠాత్తుగా అందరి నిద్ర ఎక్కడికి ఎగిరిపోయింది అని. మీరు కార్టూన్ చూశారు. ఇంకా కొంతమంది ఫైల్స్ లో మునిగిపోయారు. అమ్మా, నిజం చెప్పాలంటే మాకు చాలా నిద్ర వచ్చింది. గట్టు అయితే కూర్చొని నిద్రపోయాడు. కానీ మేము నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాము. అయితే ఇచ్చారు కదా సర్ప్రైజ్. అన్ని సర్ప్రైజెస్ అయిపోయాయా? అలా ఎలా? మేమిప్పుడే వస్తాము. గట్టు చింకి పరిగెడుతూ వెళ్లి చాలా గిఫ్ట్లు తీసుకుని వస్తారు. అందరూ ఒక్కొక్క గిఫ్ట్ అమ్మకు ఇచ్చి మొబైల్ ఫోన్లో ఫోటో తీసుకుంటారు. అమ్మా, ఇంకా చాలా సర్ప్రైజ్ ఉన్నాయి. సరే చింకీ, చెప్పు నువ్వు. లేదు, నాన్న చెప్తాడు. అరే సరే చెప్తాను. పిల్లలు రేపు నీ కోసం ఒక పార్టీ అరేంజ్ చేశారు. అన్ని పనులు గట్టు చింకి స్వయంగా చేశారు. నువ్వు రేపు కేవలం ఎంజాయ్ చెయ్యాలి అంతే. పిల్లలు భోజనం మొత్తం కూడా బయట నుంచి ఆర్డర్ చేశారు. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే సొసైటీలో అందర్నీ పిలిచారు. ఏంటి విషయం? తెలుసా? రేపు పార్టీలో నిన్ను కలవడానికి ఎవరు వస్తున్నారో? నీ చిన్ననాటి స్నేహితులు అందరూ కూడా నీకు చాలా దూరం అయ్యారు. వాళ్ళందర్నీ కూడా సోషల్ మీడియా సహాయంతో పిల్లలు పిలుస్తున్నారు, ఇంకా రప్పిస్తున్నారు కూడా. అది విన్న అమ్మ ఎమోషనల్ అయ్యి గట్టు చింకీలను హత్తుకుంటుంది. అమ్మా, మీకు సంతోషంగా ఉంది కదా? మీరు మాకు చెప్పండి, ఇంకా మీకోసం మేము ఏం చెయ్యాలి? నేను చాలా సంతోషంగా ఉన్నాను బాబు. నాకు మీ ఇద్దరిని చూస్తుంటే గర్వంగా ఉంది. నేను కేవలం ఇదే కోరుకుంటున్నాను. ఇవాళ రాత్రి మన నలుగురం కలిసి చాలా కబుర్లు చెప్పుకుందాం. రోజంతా మీరు మీ పనుల్లో బిజీగా ఉంటారు. ఇంకా ఇంటికి రాగానే టీవీ లేదా మొబైల్లో మునిగిపోతారు. ఇక నేను చాలా ఒంటరిగా ఫీల్ అవుతాను. సారీ అమ్మా. సరే, ఇవాల్టి నుంచి మేము నీకు కూడా సహాయం చేస్తాం. ఇంకా ఏముంది, అలానే మాటలు మొదలయ్యాయి. రాత్రి అంతా అలానే మాటలు నడుస్తూ ఉన్నాయి. గట్టు యొక్క గోల్డ్ మెడల్. నీరజ్ చోప్రా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ గెలిచారు. కోట్లాది ప్రజలు గర్వించేలా చేశాడు. దేశమంతా ప్రతి చోట సోషల్ మీడియా, టీవీ అంతటా అతని గురించే చర్చ. గట్టు చింకి మరియు అమ్మ నాన్న కూడా నీరజ్ చోప్రా పర్ఫార్మెన్స్ లైవ్గా చూస్తున్నారు. ఒలింపిక్స్లో ఇండియన్స్ యొక్క ధైర్యంతో కూడిన ప్రతిభ చూసి గట్టు చింకి ఇన్స్పైర్ అయ్యారు. నేను నీరజ్ చోప్రా. నేను కూడా నీరజ్ చోప్రా. పద గ్రౌండ్కి వెళ్దాం. పదా. గట్టు చింకీలు గ్రౌండ్లోకి వచ్చి క్రికెట్ ఆడసాగారు. అప్పుడే ఒక అంకుల్ అక్కడికి వచ్చి ఇలా అన్నారు. ప్రతిరోజు క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఇంకా చాలా ఆటలున్నాయి. అవి ఆడి మంచి మెడల్స్ తీసుకురండి. అర్థమైందా? ఇంకేంటి, అంకుల్ మాటలు విని పిల్లలు గేమ్ చేంజ్ చేశారు. పరిగెత్తుకుంటూ గేట్ వరకు వెళ్ళి గేట్ టచ్ చేసి తిరిగి రావాలి. ఎవరైతే గేట్ తాకి ముందుగా వస్తారో వాళ్ళే రేస్ లో విన్నర్. 1 2 3 గో. పిల్లలందరూ గన్లో నుంచి వచ్చిన బుల్లెట్ లాగా ఒకేసారి పరిగెత్తారు. చాలా ఫాస్ట్ గా గేట్ వైపుగా పరిగెత్తసాగారు. గట్టు కాస్త వెనకాల ఉన్నాడు. అతను స్పీడ్ పెంచి పరిగెత్తుతూ అలా అందరికన్నా ముందుకు వచ్చాడు. ఇంకా గేట్ కొంచెం దూరంలో ఉంది. గట్టు మనసులో చాలా ఆనందంగా ఉంది. అతను గేట్ టచ్ చేయడానికి కాస్త సమయంలో అకస్మాత్తుగా హరి ముందుకు వచ్చి మెరుపులాగా గేట్ టచ్ చేసి అక్కడి నుంచి తిరిగి పరిగెత్తాడు. గట్టు చూస్తూనే ఉన్నాడు. గట్టు గేట్ టచ్ చేసి హరి వెనకాల పరిగెత్తసాగాడు. అతను ఎలాగైనా హరిని ఓడించాలి అనుకున్నాడు. హరి స్పీడ్ చాలా ఎక్కువగా ఉంది. గట్టు కూడా స్పీడ్ పెంచాడు. అకస్మాత్తుగా కాలు జారి గట్టు కింద పడ్డాడు. గట్టు చాలా గట్టిగా ఏడుస్తున్నాడు. అమ్మ గాయానికి మందు రాస్తుంది. గ్రౌండ్లో ఇలా చేసే అవసరమేంటి? ఇప్పటికీ 1000 సార్లు చెప్పాను, ఆటలు కాదు ముందు చదువుకోమని. ఆటలు ఆడడం వల్ల ఏమీ లాభం లేదు. మంచిగా చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది. నాన్నగారు వచ్చి అమ్మ మాటలు విని ఇలా చెప్తున్నాడు. అది తప్పు. చదువుతో పాటు ఆటలు ఆడటం కూడా చాలా ముఖ్యం. పిల్లల్ని మనం బాగా చదవమని ఒత్తిడి తెస్తాం.
ఇంకా ఒలింపిక్స్లో మెడల్స్ కావాలని కూడా అంటాం. మెడల్స్ కావాలంటే స్కూల్తో పాటు గ్రౌండ్ కూడా పంపించాలి. నాన్న మాటలు విని గట్టు నాన్న దగ్గరికి వచ్చాడు. ఇలా అన్నాడు, నాన్న, నేను చాలా ఫాస్ట్గానే పరిగెడతాను. నేను కింద పడకుండా ఉంటే ఈ రోజు గెలిచేవాడిని. డోంట్ వర్రీ గట్టు, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. రేపు ఉదయం మనం గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పు. ఇది విని గట్టు చింకి చాలా ఆనందించారు. హే, గోల్డ్ మెడల్ మనకే వస్తుంది. ఇంకేం, మరుసటి రోజు నాన్నగారు పిల్లలందర్నీ గ్రౌండ్లో జమ చేశారు. రేస్ స్టార్ట్ అయింది. 1 2 3 గో. పిల్లలంతా పరిగెత్తసాగారు. గట్టు అందరికన్నా వెనకాల ఉండడం నాన్న నోటీస్ చేశారు. హరి అందరికన్నా ముందున్నాడు. పిల్లలంతా గేట్ టచ్ చేసి వచ్చేశారు. వెల్ డన్ హరి. గట్టు ఏమైంది? నాన్న, కాలుకి నిన్న తగిలిన గాయం ఉంది కదా, అందుకే. రేపు చూడండి, నేను విన్ అవుతాను. మరుసటి రోజు కూడా ఉదయాన్నే రేస్ మొదలైంది. గట్టు ఈ రోజు సెకండ్ పొజిషన్లో ఉండడం నాన్న గమనించారు. హరి ఫస్ట్ వచ్చాడు. శభాష్ హరి, కీప్ ఇట్ అప్. పిల్లలు, ఎనర్జీ ఎక్కడ ఉంది? నిద్ర ఇంకా పూర్తి కాలేదా? నాన్న, నేనెలా చేశాను? నీ దగ్గర స్పీడ్ ఉంది, కానీ స్ట్రెంత్ లేదు. అందుకే నువ్వు వెనకపడుతున్నావు. చూసావా, నేను కూడా అదే చెప్పాను. నన్ను ఓడించడానికి బయలుదేరావు. పిల్లలు రోజు ఉదయాన్నే వచ్చి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒకరోజు ఉదయం సొసైటీ యొక్క సెక్రటరీ గారు కూడా పిల్లల రేస్ చూశారు. వెరీ గుడ్ పిల్లలు, కీప్ ఇట్ అప్. మనం ఒక పని చేద్దాం. టాప్ 3లో ఎవరున్నారు? హరి, గుడ్డు, గట్టు. సరే, 2 వారాల తరువాత సొసైటీ ముందు మనం పందెం పెడదాం. గెలిచిన వారికి సొసైటీ తరపు నుంచి మెడల్ ఇద్దాం. తర్వాత మళ్ళీ కొన్ని కాంపిటీషన్స్ పెడదాం, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్ లాంటివి. సెక్రటరీ గారి మాటలు విని పిల్లలంతా చాలా ఆనందంగా ఉన్నారు. ఇది చాలా మంచి విషయం. పిల్లలు, ఇక మీరు డబుల్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఒకరోజు గట్టు మొబైల్లో గేమ్ ఆడుతూ ఏదో తింటూ ఉన్నాడు. గట్టు, భోజనం చేసేటప్పుడు కేవలం భోజనంపైనే దృష్టి ఉంచు. భోజనం శ్రద్ధగా చేయకపోతే ఆ తిండి ఒంటికి సరిగా పట్టదు. నువ్వు వీక్గా ఉంటావు. కొంచెం స్ట్రెంత్ పెంచుకోవాలి అనుకుంటే తిండి, నిద్రపై బాగా కాన్సంట్రేషన్ చెయ్యి. నిన్న రాత్రి నువ్వు చాలా గేమ్స్ ఆడావు. మెడల్స్ ఫోన్లో రావు. ఒకరోజు గట్టు హరిని కలవడానికి వెళ్ళాడు. హరి టీవీ ముందు కూర్చుని చూస్తూ భోజనం చేయడం గట్టు చూశాడు. గట్టు అతనికి అలా చెయ్యవద్దని చెప్పగానే హరి ఇలా అన్నాడు, నువ్వు నాకేం చెప్పవసరం లేదు. నేను ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేస్తాను. కళ్ళు మూసుకొని పరిగెత్తినా కూడా నేనే ఫస్ట్ వస్తాను. గట్టు రోజు ఉదయాన్నే లేచి ప్రాక్టీస్ చేసేవాడు. టైంకి భోజనం చేసి స్కూల్కి వెళ్ళేవాడు. స్కూల్ నుండి రాగానే హోంవర్క్ చేసి భోజనం చేసి పడుకునేవాడు. చూస్తూ చూస్తూనే 2 వారాలు గడిచిపోయాయి. సొసైటీలో స్పోర్ట్స్ కాంపిటీషన్ మొదలైంది. సొసైటీలో పిల్లలందరూ అందులో పాల్గొన్నారు. ముందుగా బ్యాడ్మింటన్ కాంపిటీషన్ జరిగింది. అందులో చింకీ ఫస్ట్ వచ్చింది. కాంపిటీషన్స్ అన్నీ అయిపోయాయి. గట్టు మరియు హరి ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. హరి, గుడ్డు, గట్టు టాప్ 3లో ఉన్నారని నేను మీకు ముందే చెప్పాను. చూద్దాం ఆ ముగ్గురిలో ఎవరు గెలుచుకుంటారో గోల్డ్ మెడల్. 3 2 1 గో. గట్టు, హరి, గుడ్డు అందరూ ఒకేసారి స్టార్ట్ చేశారు. హరి కాస్త ఫాస్ట్గా పరిగెత్తుతున్నారు. గట్టు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. హ్యారీ, హ్యారీ, హ్యారీ. గట్టు గట్టు గట్టు. సొసైటీలో అందరూ చాలా ఉత్సాహంతో చూస్తున్నారు. పిల్లలు చాలా శ్రద్ధగా పరిగెడుతున్నారు. కాసేపటి తర్వాత గట్టు గుడ్డుని ముందుకు వెళ్లి హరికి సమానంగా పరిగెత్తసాగాడు. హరి చాలా ఫాస్ట్గా పరిగెత్తుతున్నాడు. గట్టు కూడా చాలా స్పీడ్గా పరిగెత్తుతున్నాడు. అయినా కూడా హరి ముందుగా వెళ్తున్నాడు. హరి చాలా ఫాస్ట్గా పరిగెత్తుతున్నాడు. అకస్మాత్తుగా ఏం జరిగిందో తెలియదు కానీ హరి స్పీడ్ తగ్గిపోయింది. గట్టు నిమిషం పాటులో హరి కన్నా ముందుకు పరిగెత్తసాగాడు. రిబ్బన్ కట్ అయింది. గట్టు రేస్ గెలిచాడు. చూసారో, రేస్ విన్నర్ ఈస్ గట్టు. ఇంకేం, అందరూ గట్టుని పైకెత్తి డాన్స్ చేయసాగారు. హరి గట్టు దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు, కంగ్రాచులేషన్స్. సారీరా, నేను కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాను. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎంత చెడ్డదో ఈ రోజు నాకు అర్థమైంది. గట్టు, నిజంగా నువ్వు చాలా గ్రేట్ రా. నీ స్ట్రెంత్ బాగా పెంచుకున్నావు. స్టేజ్ మీద సెక్రటరీ గారు గట్టుకి గోల్డ్ మెడల్ ఇచ్చారు. గట్టు మాట్లాడడానికి అతనికి మైక్ ఇచ్చి అవకాశం ఇచ్చారు. అప్పుడు గట్టు ఇలా అన్నాడు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా ఇలాంటివి చాలా మెడల్స్ రానున్నాయి. అందరికీ నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్. పిల్లలకి మొబైల్ అలవాటు అయితే ఎవరు ఏమీ అనరు, కానీ వారికి గ్రౌండ్ అలవాటు అయితే మాత్రం కోప్పడతారు. ఇది చాలా తప్పు కదా. ప్లీజ్. మెడల్స్ కూడా వస్తాయి, హెల్తీగా కూడా ఉంటారు.
అందుకని మీ ఆలోచన మార్చుకోండి. చదువుకుంటే గొప్పవాళ్ళు కావచ్చు, కానీ ఇలా ఆటలాడినా కూడా గొప్పవాళ్ళు కావచ్చు. కానీ దీనికి అడ్డేమీ కాదు కదా. గట్టు మాటలకి అందరూ క్లాప్స్ కొట్టారు. గట్టు కొత్త ఐడియాని అందరూ ట్రై చేస్తామన్నారు. గట్టు యొక్క రిజల్ట్. గట్టు ఇంకా చింకీల ఎగ్జామ్లు పూర్తవుతాయి. అందుకే సెలవులు ఇంకా వాటికి తోడు అల్లరులు నడుస్తూ ఉన్నాయి. అమ్మా, గట్టు నా జుట్టు పీకుతున్నాడు. లేదమ్మా, నేను జుట్టులో వెంట్రుకలు లెక్క పెడుతున్నానంతే. నోరు మూసుకోండి. ఇద్దరూ ఒకటే. రోజూ అంతా అల్లరి చేస్తూ ఉంటారు. పదండి, పుస్తకాలు తీయండి. అమ్మా, ఇప్పుడు సెలవులు కదా, నో పుస్తకాలు నో చదువు. ఎవరు చెప్పారు సెలవుల్లో చదువుకోకూడదు అని? పుస్తకాలు తీయండి, పదండి. అమ్మా, మేము టీవీ చూస్తాము. అస్సలొద్దు. మీ నాన్న విశ్రాంతి తీసుకుంటున్నారు, ఆయనకి డిస్టర్బ్ అవుతుంది. మేము ఎక్కువ సౌండ్ పెట్టాము, ప్లీజ్. అస్సలొద్దు, పదండి, పుస్తకాలు తీయండి. గట్టు చింకి బాధగా పుస్తకాలు తీసుకుని కూర్చుంటారు. అప్పుడే అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. ప్రశాంతంగా ఉంది. ఏమైంది, ఇద్దరూ పడుకున్నారా? అరే, వాళ్లకు నిద్ర ఎప్పుడొస్తుంది? వాళ్ళు పడుకోరు, ఇంకా మనల్ని పడుకోనివ్వరు. పుస్తకాలు తెరుచుకొని కూర్చున్నారు. ఎవరికి తెలుసు సరిగ్గా చదువుతారో లేదో, ఇంకా చూడాలి. అప్పుడే చింకీ అరుస్తుంది. అమ్మా, వీడు నా బుక్ కవర్ చింపేశాడు. చూసారా, చెప్పాను కదా, నేను పడలేకపోతున్నాను. తెలీదు వీళ్ళ రిజల్ట్ ఎప్పుడొస్తాయో, ఎప్పుడు వీళ్ళు స్కూల్ మొదలవుతుందో. వదిలేయి, పిల్లలు కదా, అల్లరి చేస్తూనే ఉంటారు. ఎండాకాలం సెలవులు కదా, ఏం పని చేయలేక అల్లరి చేస్తున్నారు. వాళ్ళిద్దరినీ ఎలాగైనా బిజీగా ఉంచాలని నాకు అనిపిస్తుంది. రాత్రి గట్టు చింకి నాన్నతో కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉంటారు. అమ్మా, డిన్నర్ తెస్తున్నాను, ఒక 2 నిమిషాలు. ఖాళీగా కూర్చొని గట్టు చింకీలకు బోర్ కొడుతుంది. ఇంకా డైనింగ్ టేబుల్ మీద కొడుతూ పాట పాడుతూ ఉంటారు. జింతా తాచితా చితా జింతా తత్తా, జింతా తాచితా చితా జింతా తత్తా, జింతా తాచితా చితా. జింతాకుతా జింతాకుతా. అమ్మ డిన్నర్ తీసుకుని వస్తుంది. ఇంకా ఇద్దరు పనులు చూసి కోపడుతుంది. గట్టు చింకి, ఇది ఇల్లు, థియేటర్ కాదు. పాట పాడడం ఆపేసి నోరు మూసుకొని డిన్నర్ చెయ్యండి, సరేనా? అప్పుడు నాన్న ఇలా అంటాడు. అరే, వీళ్ళిద్దరూ బాగా వాయిస్తున్నారు. నాకేమనిపిస్తుందంటే వీళ్ళకి తబలా నేర్పించాలని. సొసైటీలో అందరికన్నా పెద్ద తబలా ప్లేయర్ ఉన్నారు, శంకర్ నారాయణ్. అతని దగ్గరికి పంపిస్తాను. తీసుకెళ్ళండి, ఇంట్లో కాస్త ప్రశాంతతన ఉంటుంది. లేదు నాన్న, మేము తబలా వాయించము. మీరు గిటార్ తీసుకుని రండి, మేము దాన్ని వాయిస్తాం. పిల్లలు, మీ వేళ్లలో రిధం ఉంది. మీరు శంకర్ గారి దగ్గరికి వెళ్తే ముందుకెళ్ళాక మంచి తబలా ప్లేయర్ అవుతారు. తరువాత ఏముంది, మరుసటి రోజు నాన్న ఇద్దరిని శంకర్ గారి ఫ్లాట్కి తీసుకుని వెళ్లారు. ఇంకా ఇద్దరి ట్రైనింగ్ మొదలైంది. శంకర్ గారు చెప్పిన విధంగా ఇద్దరు తబలా వాయిస్తూ ఉంటారు. శంకర్ గారు ఏమంటారు? చింకీకింకా సమయం పడుతుంది, కానీ గట్టు త్వరగా నేర్చుకుంటాడు. అతను చాలా త్వరగా బీట్ పట్టుకుంటాడు, కానీ చింకీ ధ్యాస ఎక్కడో ఉంటుంది. రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఇద్దరూ శంకర్ గారి దగ్గరికి వెళ్లి ప్రాక్టీస్ చేసేవారు. ఇంకా గట్టుకి తబలా మీద చేతులు ఫ్రీ అవుతాయి. అతను చాలా బాగా తబలా వాయించడం మొదలుపెట్టాడు. కానీ పాపం చింకీ ఇప్పటికీ బీట్ కొట్టలేకపోతుంది. ఇంకా అలానే రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇంకా ఆ రోజు రానే వచ్చింది. దేనికైతే పిల్లలు భయపడతారు, రిజల్ట్ రోజు. గట్టు చింకీ రిజల్ట్ తీసుకోవడానికి స్కూల్కి వెళ్తారు. మిశ్రా సార్ అందరికీ రిజల్ట్ ఇస్తారు. చింకీ క్లాస్లో ఫస్ట్ వస్తుంది. అందరూ చప్పట్లు కొట్టి తనని పొగుడుతారు. కానీ పాపం గట్టు ఫెయిల్ అవ్వబోయి తప్పించుకున్నాడు. చాలా తక్కువ మార్కులు వస్తాయి అతనికి. నీ రిజల్ట్ చూపించు. ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళాక చూడు. గట్టు చాలా భయపడతాడు. అతను తన రిజల్ట్ని ఎవ్వరికీ చూపించలేదు. ఇంటికి వెళ్లేటప్పుడు గట్టు ఒక వ్యక్తిని చూస్తాడు. ఆ వ్యక్తి ఒక బాబుని తిడుతూ ఉంటాడు. ఎన్ని తక్కువ మార్కులా? దానికన్నా నువ్వు ఫెయిల్ అయ్యున్నా బాగుండేది. నీకోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాను నేను. స్కూల్ ఫీజు, ట్యూషన్ ఫీజు, స్విమ్మింగ్ క్లాస్, కంప్యూటర్, సైకిల్, ఇంకా ఎన్నో. ఈ మార్కులా? సిగ్గుపడాలి. గట్టు భయపడతాడు. నాన్న కూడా అతన్ని ఇలానే తిడతాడేమో అని. ఇద్దరూ సొసైటీకి చేరుకోగానే, చింకీ, నువ్వు వెళ్ళు, నేనిప్పుడే వస్తాను. కానీ ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పాను కదా వెళ్ళమని, నేను తర్వాత వస్తాను. ఇలా చెప్పి గట్టు పరిగెడతాడు. ఇంకా చింకీ ఇంటికి వెళ్తుంది. చింకీ రిజల్ట్ చూసి అమ్మా నాన్న చాలా సంతోషిస్తారు. ఇక వాళ్ళు చింకీ నోరు తీపి చేస్తారు. గట్టు ఎక్కడున్నాడు?
పారిపోయాడు. ఏమీ చెప్పలేదు. ఖచ్చితంగా తక్కువ మార్కులు వచ్చుంటాయి, అందుకే భయపడి పారిపోయి ఉంటాడు. పారిపోయి ఎక్కడికి వెళ్తాడు? ఇంటికే వస్తాడు కదా. కానీ సాయంత్రం అవుతుంది. ఆ తర్వాత రాత్రి అవుతుంది. అయినా గట్టు ఇంటికి రాలేదు. అమ్మ, నాన్న, చింకి అందరూ కంగారు పడి గట్టుని అక్కడా ఇక్కడ వెతుకుతూ ఉంటారు. కాని గట్టు ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు నా గట్టు? అన్ని చోట్ల వెతికాము. పదండి ఇంక పోలీస్ స్టేషన్కి వెళ్దాం. అప్పుడే నాన్నకి ఒక ఫోన్ వస్తుంది. కాల్లో మాట్లాడిన తర్వాత నాన్న హాయిగా ఊపిరి వదులుతూ ఇలా అంటాడు. ఉఫ్, థ్యాంక్ గాడ్. పూర్తి సొసైటీ అంతా వెతికాము, కానీ శంకర్ గారింటిని మర్చిపోయాము. ఆయనే కాల్ చేశారు. గట్టు అక్కడే కూర్చున్నాడట. అమ్మా, నాన్న ఇంకా చింకి శంకర్ గారింటికి వెళ్తారు. గట్టు ఒక మూలన కూర్చుని ఉంటాడు. వచ్చినప్పటి నుంచి ఇలానే కూర్చొని ఉన్నాడు, ఏమీ చెప్పడం లేదు. నాన్న గట్టు దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. విషయమేంటి నాన్న? గట్టు రిజల్ట్ ముందుకు పెడతాడు. నాన్న రిజల్ట్ చూడగానే అతనికి అంతా అర్థమవుతుంది. నీకు మార్కులు తక్కువ వచ్చాయని నువ్వు ఇక్కడ కూర్చున్నావా? నాన్న తిడతాడనుకున్నావా? లేదు నాన్న, నేను అస్సలు తిట్టను. మార్కులు తక్కువ రావడంలో ఏ తప్పు లేదు. నువ్వు చదువుకోకపోతేనే అదే తప్పు. నువ్వు కష్టపడ్డావు, అందుకే ఈ మార్కులు ఆ కష్టానివి. నీవి ఏమీ పర్వాలేదు. వచ్చే సంవత్సరం ఇంకా బాగా చదువు, మంచి మార్కులు వస్తాయి. పద ఇంటికి వెళ్దాం. అప్పుడే శంకర్ గారు ఇలా అంటారు. బాబు, పిల్లలందరూ ఒకటేలా ఉండరు. కొంతమంది చదువులో హుషారుగా ఉంటారు. సచిన్ టెండూల్కర్ చదువులో వీక్, కానీ క్రికెట్లో గ్రౌండ్లోని ఎంత ధైర్యంగా నిలబడతాడు. మీ పిల్లలకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చదువులో వీక్ అయినా ఎంత బాగా తబలా వాయిస్తావు, చింకీ కన్నా బాగా. అందుకే మన దగ్గర ఏదైతే ఉందో మనం దానికి గర్వపడాలి. నిరాశపడకూడదు. ఇంకా కష్టపడి అన్నీ సొంతం చేసుకోవాలి. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. పద ఇంకా తబలా వాయించు. మీ అమ్మా నాన్న చూడాలనుకుంటున్నారు. నేను నిన్ను ట్రైన్ చేశానా లేదా? అది విని గట్టు సంతోషిస్తాడు. అతను కళ్ళు తుడుచుకుని తబలా ముందు కూర్చుంటాడు. గట్టు తబలా వాయించడం మొదలు పెట్టగానే అందరూ ఆశ్చర్యపోతారు. ఇంకా చూస్తూ చూస్తూ అతని తబలా వాయించడంలో లీనమైపోతాడు. డాన్స్ కాంపిటీషన్. గట్టు చింకీలకు డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు వాళ్ళ తల మీద డాన్స్ భూతం ఎక్కిపోయింది. అరే, విషయమే అలాంటిది మరి. స్కూల్లో గ్యాదరింగ్ ని నిర్వర్తిస్తూ అందులో డాన్స్ యొక్క మస్తు కాంపిటీషన్ జరగబోతుంది. అప్పటి నుంచి డాన్స్ ఇద్దరి నరాల్లో ప్రవహిస్తూ ఉంది. ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్. లేదు లేదు. ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్. లేదు లేదు. చింకీ, ఎందుకు వెక్కిరిస్తున్నావు నన్ను? నేనెక్కడ నడుస్తున్నాను? నేను డిస్కో డాన్సర్ అంటున్నానా? నువ్వు లేదు లేదు అంటున్నావు. నేను డాన్సర్ని కాదా? నేను అలా అనలేదు. నువ్వు పర్ఫెక్ట్ డాన్సర్వి కాదు, ఎందుకంటే నీ డాన్స్ లో రిథమ్ మిస్ అవుతుంది. అది విని గట్టుకి కోపం వస్తుంది. ఇది అంతా ఆ హరి నన్ను అనమని చెప్పాడు కదా. ఇప్పుడు మధ్యలో హరి ఎందుకు వచ్చాడు? హరి నీ డాన్స్ పార్ట్నర్ కదా. మీ ఇద్దరికి ఈ డాన్స్ కాంపిటీషన్ లో మీరే గెలుస్తారనిపిస్తుంది కదా, అందుకే మిగతా వాళ్ళని డిమోరలైజ్ చేస్తున్నారు. అది విని చింకీకి కోపం వస్తుంది. మేమెవరిని డిమోరలైజ్ చేయము. ఏది చేస్తామో అదే చెప్తాము. నీలో రిథమ్ మిస్ అవుతుంది. ఇంకా కాంపిటీషన్ విషయానికి వస్తే ఈ కాంపిటీషన్ మేమే గెలుస్తాము. చూసారా, మీరు ఈ డాన్స్ కాంపిటీషన్ వల్ల గట్టు చింకి ఇల్లు కాదు కాంపిటీషన్ గ్రౌండ్ లా తయారైంది. స్కూల్లో కూడా అదే వాతావరణం. గ్యాదరింగ్ వల్ల చదువుకోవాల్సిన కాస్త సమయాన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇచ్చారు. డాన్స్ కాంపిటీషన్ కోసం కొన్ని జోడీలు కూడా తయారయ్యాయి. అందులో హరి ఇంకా చింకీలది ఒక జోడి, గట్టు ఇంకా గుడ్డి ఒక జోడి, ఇంకా అలానే ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఇలా ఎన్నో జోడీలు తయారు చేసి వాళ్ళ మధ్య కాంపిటీషన్ జరగబోతుంది. ఈ జోడీలను ట్రైన్ చేయడానికి బయట నుంచి ఇద్దరు ట్రైనర్లను పిలుస్తారు. నిషిత మ్యామ్ ఇంకా రోకీ సార్ ఇద్దరు జోడీలకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. హరి ఇంకా చింకీ ముందు నుంచే మంచి డాన్సర్లు. ఇంకా వాళ్ళిద్దరూ ఇప్పుడు పార్ట్నర్స్ కాబట్టి వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ అమోఘంగా ఉంటుంది. డాన్స్ కోసం వాళ్ళిద్దరూ ఒక మంచి పాటని ఎంచుకున్నారు. మిగతా జోడీలు కూడా బానే ఉంటాయి, కానీ గట్టు ఇంకా గుడ్డి జోడీ ఇద్దరిలో రిథమ్ మిస్సింగ్ అవుతుంది. ఇద్దరూ ఒకటిగా డాన్స్ చేస్తే చాలా విచిత్రంగా కనబడేవారు.
ఇంకా అందరూ వాళ్ళని చూసి నవ్వి వెక్కిరిస్తూ ఉంటారు. కానీ పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్లకు అలానే డాన్స్ చేయడం వస్తుంది. ఇంకా రిథం లేని డాన్స్ చేస్తుంటే వాళ్ళకి భలే మజా వచ్చేది. కానీ కాంపిటీషన్ కోసం అది సరిపోదు. సార్ ఇంకా మేడం ఎప్పుడు వాళ్ళకి మంచి మంచి స్టెప్స్ నేర్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వాళ్ళిద్దరూ ఆ స్టెప్స్ ఇంకా బీట్ పట్టుకోలేకపోతారు. గట్టు ఇంకా గుడ్డి, పిల్లలు ఏం చేస్తున్నారు? బీట్ వదిలేయండి. మీ ఇద్దరు కనీసం మ్యాచ్ కూడా అవ్వట్లేదు. ఇద్దరిలో రిథమే లేదు రిషిత, వీళ్ళనేం చెయ్యలేం. అది విని అందరు పిల్లలు నవ్వుతారు. వాతావరణం చూసి గట్టుకి అర్థమైంది కాంపిటీషన్ చింకి ఇంకా హరియే గెలుస్తారని. గట్టు, మనం గెలవలేము. నాకు అనిపిస్తుంది మనం కాంపిటీషన్ నుంచి అవుట్ అయిపోవాలి అని. లేదు గుడ్డి, డాన్స్ కేవలం గెలవటానికే చెయ్యరు. మనమిద్దరం డాన్స్లో రిథం లేకపోవచ్చు, కానీ మనం ఏం చేస్తామో దానితో మనకి మజా అయితే వస్తుంది కదా. ఆ మజా పొందడానికి మనం డాన్స్ చేద్దాం, ఖచ్చితంగా డాన్స్ చేద్దాం. గట్టు మాటలు రాకీ సార్ వింటాడు. ఇంకా అతను ఇంప్రెస్ అవుతారు. పదండి పిల్లలు, ప్రాక్టీస్ టైం అయిపోయింది. ఇంకా మనం రేపు కలుద్దాం. బాయ్. గట్టు గుడ్డి, మీ ఇద్దరూ ఆగండి, నేను మీతో కొంచెం మాట్లాడాలి. హరి, ఖచ్చితంగా సార్ గట్టు ఇంకా గుడ్డీలను కాంపిటీషన్ నుంచి అవుట్ అవ్వమని చెప్తారు. పాపం గట్టు ఇంకా గుడ్డి డాన్స్ చేయకుండానే అవుట్ అవుతారు. పాపం కదా. ఇంకా అదే జరిగింది. మరుసటి రోజు ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. కానీ గుడ్డి గట్టు అందులో ఉండరు. చూసావా హరి, నిన్న నీకు చెప్పా కదా. ఇంకా చూస్తూ చూస్తూ స్కూల్లో గ్యాదరింగ్ రాని వచ్చింది. ఇంకా అందరూ ఎదురు చూస్తున్న రోజు రాని వచ్చింది. డాన్స్ కాంపిటీషన్ రోజు థియేటర్ ప్రజలతో నిండిపోయి ఉంటుంది. స్టూడెంట్స్, పేరెంట్స్ ఇంకా టీచర్స్ అందరూ ఉంటారు. గట్టు చింకీల అమ్మా నాన్న కూడా వస్తారు. ఇంకా అందరూ అల్లరి చేస్తూ ఉంటారు. చప్పట్లతో మన మీదటి జోడీని స్వాగతించండి, రాఖీ ఇంకా అంశుమాన్. వెల్కమ్. రాఖీ ఇంకా అంశుమన్ స్టేజ్ మీదకు వచ్చి బాగా డాన్స్ చేస్తారు. వాళ్ళ తర్వాత ఇంకా వేరే జోడీలు కూడా డాన్స్ చేస్తారు. ఆ తర్వాత మిశ్రా సార్ ఇంకొక జోడీని పిలిచారు. స్వాగతించండి చింకీ మరియు హరిని. ఆల్ ద బెస్ట్ పిల్లలు. హరి ఇంకా చింకీ స్టేజ్ మీదకు వస్తారు. ఇంకా ఎప్పటిలానే బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ డాన్స్ ఎంత బాగుంటుందంటే వాళ్ళ డాన్స్ అయిపోయాక కూడా చప్పట్లు కొడుతూనే ఉంటారు. అందరూ ఇంకా కొడుతూనే ఉంటారు. ఇప్పుడు నేను చివరి జోడిని పిలవబోతున్నాను, గట్టు మరియు గుడ్డి. వెల్కమ్. కమాన్ గట్టు. అరే, వీళ్ళిద్దరు కూడా ఉన్నాడు కాంపిటీషన్ లో. డోంట్ వర్రీ చింకీ, వాళ్ళిద్దరిని చూసి అందరూ ఎలాగూ నవ్వుతారు. గట్టు ఇంకా గుడ్డి డాన్స్ చేయడం మొదలు పెట్టగానే అందరూ ఊపిరి ఆపి చూస్తూ ఉండిపోతారు. వాళ్ళు బీట్, మ్యూజిక్ ఏది ఫాలో అవ్వరు. ఇద్దరు కేవలం ఒకరిని ఒకరు ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా పర్ఫెక్ట్ హాఫ్ బీట్ డాన్స్ చేస్తూ ఉంటారు. ఇద్దరు స్టెప్స్ ఎంత యూనిక్ గా ఉంటాయంటే అందరూ కేవలం వాళ్ళ ఇద్దరినే చూస్తూ ఉంటారు. ఇద్దరు డాన్స్ పూర్తవగానే చప్పట్లతో పాటు అందరూ వన్స్ మోర్ అని అరుస్తూ ఉంటారు. గోయ్స్, డాన్స్ కాంపిటీషన్ విన్నర్ ఎవరు అంటే చింకీ ఇంకా హరి. చింకీ ఇంకా హరి ఎగురుతూ స్టేజ్ మీదకి వెళ్తారు. ఇంకా ట్రోఫీ తీసుకుంటారు. ఈ కాంపిటీషన్ లోని విన్నర్స్ ని మీరు చూశారు కదా. ఇప్పుడు నేను ఆడియన్స్ మనసుని గెలుచుకున్న మెజిషియన్ ని స్టేజ్ మీదకి పిలవాలి అనుకుంటున్నాను. గట్టు ఇంకా గుడ్డీలకు వాళ్ళ ఇద్దరికి ఒక స్పెషల్ ప్రైజ్ ఉంది. గట్టు ఇంకా గుడ్డి స్టేజ్ మీదకి వెళ్లి ప్రైజ్ తీసుకుంటారు. ఇంకా గట్టు మైక్ లో కాస్త మాట్లాడాలి అనుకుంటాడు. కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, వీళ్ళు సరిగ్గా డాన్స్ చెయ్యలేకపోయారు అని, మరి వీళ్ళు ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఎలా ఇచ్చారు అని. అయితే మిత్రులారా, ఒప్పుకుంటాము, ఇద్దరిలో రిథం లేదు, కానీ కాన్ఫిడెన్స్ బాగా ఉంది. మా ఈ కాన్ఫిడెన్స్ చూసి రాకీ సార్ మమ్మల్ని గైడ్ చేశారు. ఆయన చెప్పారు, మీరు బీట్లో డాన్స్ చేయలేకపోతే హాఫ్ బీట్ చెయ్యండి అని. గుడ్డి ఇంకా నేను చాలా కష్టపడ్డాము. ఇంకా మేము ఈ స్పెషల్ ప్రైజ్ గెలుచుకున్నాము. మా దగ్గర లేని దానికోసం ఏడవటం కాకుండా మన దగ్గర ఉన్నదానితో ప్రయత్నించాలి. ఎప్పుడూ కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ విజన్ ఉంచాలి. ఇది మేము ఈ కాంపిటీషన్ ద్వారా నేర్చుకున్నాము. థ్యాంక్ యూ. గట్టు మాటలు విని చింకీ, హరి ఇంకా వాళ్ళిద్దరు ట్రైనర్లు ఇంకా మిగతా ఆడియన్స్ కూడా ఇంప్రెస్ అయ్యారు.
ఇంకా వాళ్లకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అందరూ నిల్చున్నారు. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.